చాలా కాలం అయింది మంచి కామెడీ ఎంటర్టైనర్స్ చూసి. అలాంటి ఒక కామెడీ ఎంటర్టైనర్‌ని ఈ మధ్య కాలంలో తీసుకొచ్చేసి శభాష్ అనిపించుకున్న ఒక దర్శకుడితో మాట్లాడుతున్నాను. ఆ దర్శకుడి పేరు మురళీ మనోహర్ గారు. ఆయన తీసిన సినిమా 'గుర్రం పాపిరెడ్డి'. నాకైతే పర్సనల్‌గా చాలా నచ్చింది. ఎందుకంటే అలా ఈ రాయటం గానీ, తీయటం గానీ ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకని నేను చాలా థరోగా ఎంజాయ్ చేశాను ప్రతి ఫ్రేమ్‌ని కూడా. ఆయనతో మాట్లాడదాం. ఆయనతోని అసలు 'గుర్రం పాపిరెడ్డి' విశేషాలతో పాటు ఆయన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మురళి గారు. నమస్తే శివ గారు. నైస్ మీటింగ్ యూ అండి. వెరీ నైస్ మీటింగ్ యూ. కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. చాలా మంచిగా నవ్విచ్చారు. నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశానండి. నిజంగా కొన్ని క్యారెక్టర్ అంటే నేను అనుకున్నాను మీతో ఫస్ట్ ప్రెస్ మీట్స్లో మాట్లాడినప్పుడు అప్పుడు ఇద్దరు ఆర్టిస్టులు ముగ్గురు ఆర్టిస్టులు ఉంటే వీళ్ళు స్టూపిడ్స్ అంటే అవును వీళ్ళు ముగ్గురు స్టూపిడ్స్ థియేటర్లో అడిగితే లేదండి ఇంకొక ఇద్దరు ఉన్నారు అన్నప్పుడు నిజంగా అలాంటి క్యారెక్టర్స్ చేయటం కష్టం సార్ యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీ స్టారింగే కష్టం అండి. దాంట్లో కామెడియన్స్ పెట్టి చేయడం అనేది, అది అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది కత్తి మీద సాము లాంటిది. అది రాసేవాడికి తీసేవాడికి తెలుసు, చూసేవాడికి చాలా లీస్ట్ బాధ. కరెక్ట్ అండి, అది అంతే కదా. అంతే 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 వాళ్ళు ఏదో కామెంట్తో అనేస్తారు అంతే. బట్ ఆ ప్రాసెస్ అనేది ఒక డిఫరెంట్ ప్రాసెస్ అండి అది. మీకు సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ గుర్రం పాపిరెడ్డి మీరు చెప్తే ఏం చెప్తారు సార్? అంటే టోటల్ రిలీజ్ అయిపోయింది, మంచిగా థియేటర్లో ఎంజాయ్ చేశారు, రావాల్సిన రివ్యూలు వచ్చాయి అన్ని. తర్వాత మీకు అసలు వాట్ ఈస్ గుర్రం పాపిరెడ్డి స్టార్ట్ టు ఎండ్, మీ పాయింట్ ఏంటి అనేది చెప్పండి ఒకసారి. గుర్రం పాపిరెడ్డి నేను యాక్చువల్గా నా డెబ్యూ మూవీ అనుకున్నాను. ఎందుకంటే నా లైన్ బాగా నచ్చింది. ఈ కథ బేసిక్ ఐడియా వచ్చేసి పూర్ణ ప్రజ్ఞ అని ఒక రైటర్ ఉన్నాడు, అతని ఐడియా. అతను నాకు కథ వినిపించినప్పుడు చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ లండన్ ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు బ్రిటిష్ హ్యూమర్ అనేది నాకు చాలా ఇష్టం. అది ఆ ఛాయలు చాలా కనిపించాయి ఈ స్క్రిప్ట్లో. సో ఈ టేకప్ చేద్దామని స్టార్ట్ చేశానండి ప్రాసెస్. ఒక 2-3 ఓటీటీస్ పిచ్ చేశాను, బాగా నచ్చింది వాళ్ళకు. వాళ్ళు కొన్ని చేంజెస్ ఉన్నారు, వితౌట్ ఎనీ కమిట్మెంట్ చేంజెస్ అడుగుతున్నారని చెప్పేసి, సరే మీరు ఒక కమిట్మెంట్ ఇవ్వండి నేను చేంజ్ చేస్తాను అంటే వాళ్ళు కొద్దిగా తడబడ్డారు. అంతలోపట దీని సినిమా అనుకున్నాం. ఆ ప్రాసెస్లోనే నాకు సంపత్ గారు సింబా మూవీ ఆఫర్ చేశారు. అలా నా డెబ్యూ మూవీ సింబా అయిపోయిందండి. దాని తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయింది. ఈ కోర్ ఐడియా అనేది అంటే ఒక మన మధ్యలో ప్రతి మనిషిలో ఒక స్టూపిడిటీ ఉంటాడు, ప్రతి మధ్యలో స్టూపిడ్ ఉంటాడు. ఐన్స్టీన్ కూడా స్టూపిడ్ అండి. సో ఆ స్టూపిడిటీ ఎక్కువైనప్పుడు మనం పిచ్చోళ్ళు అనుకుంటాం. ఆ పిచ్చోడు చేసిన అనే ఇన్వెన్షన్స్ మనం అందరం ఇప్పుడు చేస్తున్నాం కానీ అనుభవిస్తున్నాం. అదే దట్స్ స్టూపిడిటీ కమ్స్ ఫ్రమ్. స్టూపిడిటీ కొన్నిసార్లు చాలా మంచిదండి. సో ఈ లేదంటే దీంట్లో ఒక కైండ్ ఆఫ్ ఒక వర్గం కైండ్ ఆఫ్ స్టూపిడిటీ, వాళ్ళందరూ కలిసి ఒక సరదాగా ఆడుతూ పాడుతూ ఒక దొంగతనం చేసాలని అంటే మళ్ళీ ఇప్పుడు అరే పోదాం అక్కడ పోయి ఆటలో మాటలలో పాటలలో ఒక పని అనుకున్నప్పుడు అది ఎలా సక్సెస్ఫుల్ అయ్యింది అనేది అది నాకు బాగా ఎగ్జైటింగ్ అనిపిస్తుందండి. సో ఆ కథ నన్ను అలా డ్రైవ్ చేసింది, అలా తీయడానికి కూడా నన్ను ఎంకరేజ్ చేసిందండి. కానీ నాకు ఒకసారి గుర్రం పాపిరెడ్డికి సంబంధించి ఇంత మంచి స్టార్ కాస్ట్ ఉంది సార్, దాదాపుగా ఒక 10 మంది ఉన్నారు, బాగా వెరీ వెల్ నోటెడ్, వెరీ వెల్ ఫేమస్ ఫేసెస్. అంటే అలా అనుకున్నప్పుడు ఇలాంటి కథకి వర్కౌట్ అవుద్దా అనేది ఆలోచించలేదు మీరు? ఏమోనండి, కథను నమ్మాను, ఆ కథకు జస్టిఫై చేసే ఆర్టిస్ట్ నమ్మాను. నేను నిజంగా ఆఫ్టర్ మాత్ ఏంటి అనేది ఒక కొత్త కైండ్ ఆఫ్ కామెడీ తీసుకొస్తాము, ఒక ఆర్గానిక్ కామెడీ తీసుకొస్తామని ట్రై చేసామండి. వర్కౌట్ అవుతుందంటే కామెడీ నమ్మకంతో అనుకున్నానండి. అది ఆ స్టార్స్ని పెట్టినంత మాత్రాన మాకు రెవెన్యూ వస్తుందా లేదని ఆలోచించలేదు. బట్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కామెడీ తెలుగు ప్రేక్షకులకు ఇస్తామనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. వర్కౌట్ అవుతుంది అనుకునే దిగామండి. హోప్ఫుల్లీ ఇట్స్ పేయింగ్ ఆఫ్ నౌ. ఫరియా అబ్దుల్లా కూడా నాకు భలే, అంటే అమ్మాయి కామెడీ టైమింగ్ కానీ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కానీ భలే అనిపించాయి. సౌదామిని క్యారెక్టర్ అండి. సరే, ఈ ఒక్కొక్క ఆర్టిస్ట్ గురించి నాకు ఒక 1 మినిట్లో మీరు ఎలా చెప్పగలరు మీ ఆర్టిస్టుల గురించి? మీకున్న ఎక్స్పీరియన్స్. బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆయన విజ్ఞత ముందు మనం ఎంత అండి. ఆయనకు ఎప్పుడు అంటే చాలా రోజులు బ్రహ్మానందం గారికి ఒక మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్ పర్లేదని ఒక చిన్న అది ఉందండి నాకు. ఆయన చూసుకుంటూ పెరిగాము, ఆయన కామెడీ వినుకుంటూ నవ్వుకున్నాము చిన్నప్పటి నుంచి. సో అదొక వెల్తీగా అనిపించింది నాకు. ఎప్పుడైతే ఈ జడ్జ్ క్యారెక్టర్ అనుకున్నాం బ్రహ్మానందం గారు పర్ఫెక్ట్ అనుకో అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళామని కథ నచ్చింది. ఇమ్మెన్స్ అంటే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్తో నవ్విస్తాడండి. ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన డైలాగ్లో లేదన్నా ఇది ఇలా కాదు, ఇలా పంచి పడదు అని చెప్పినప్పుడు అది తీసుకుని అలా దట్ వాజ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది. అయితే
ఆయన వాడు స్టూపిడ్ కనుక అయితే 4 ఏళ్ళు జైలు శిక్ష ఇస్తాడు. అదైతే నాకు భలే నచ్చింది. అదే అండి, అంటే ఆయన కెరీర్లో మీ కోర్టుకి వెళ్తే, రియల్ కోర్టుకి వెళ్తే అలా ఉంటుందండి. అంటే ఏదో చాలా తెలివి చేస్తాడు అనుకుంటాడు, స్టూపిడ్గా దొరికిపోతాడు. అలా నుంచి వచ్చి అందులో నుంచి వచ్చిన ఐడియా అండి. సో విసిగెత్తిపోతాడు ఆ కేసెస్ డీల్ చేసి రిటైర్మెంట్కి దగ్గరకు ఉన్న ఒక జడ్జి. సో ఇప్పుడు ఏంటంటే చేసిన దొంగతనం కన్నా ఎక్కువ స్టూపిడికి పనిష్మెంట్ ఎక్కువ ఇస్తాడు. అవును, ఆ చేసిన దొంగతనానికి 6 నెలలు కావచ్చు పనిష్మెంట్, బట్ వాడు స్టూపిడ్గా దొరికిపోయాడు కదా, దానికి ఒక 4 సంవత్సరాలు అన్నట్టు వేస్తుంటాడు. మీ కథకి ఫస్ట్ కనుక లాక్ అవ్వాలి, ఎవడైనా జెన్యూన్ ఆడియన్ ఉన్నాడంటే ఫస్ట్ అక్కడి నుంచి లాక్ అవుతాడు. ఎక్కడ నుండి? ఆ కోర్టులో ఓకే ఓకే, మీ కథ స్టార్ట్ అయిన ఓపెనింగ్ నుంచే లాక్ అవుతే త్రూఅవుట్ కంటిన్యూ అవుతాడు. అదే ఉద్దేశం అండి. స్ట్రేట్ అవే ఇది కథ, ఇదే కైండ్ ఆఫ్ వరల్డ్ మాది అని చెప్పడానికి ట్రై చేసామండి. చేశారు, బాగుంది అది. అదైతే వాళ్ళని తీసుకురావటం కానీ వాళ్ళని వెతకడం భలే నచ్చింది నాకు. ఆ వంశీధర్ క్యారెక్టర్ కానీ అసలు మిలిటరీ అనే క్యారెక్టర్ రాజ్ కుమార్ కసిరెడ్డి ఎంత బాగా చేశాడు సార్. బ్యూటిఫుల్ అండి, వాళ్ళిద్దరి జర్నీ చాలా బాగుంటుంది. లారెల్ అండ్ హార్డీ లాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. యాక్చువల్లీ మనకి హాలీవుడ్లో ఇలాంటి పేర్స్ ఉంటారు. అదే లారెల్ అండ్ హార్డీ కానీ మామూలు చెప్పాలంటే టామ్ అండ్ జెర్రీ అని రాంగ్ ఎగ్జాంపుల్, బట్ ఈ హాలీవుడ్లో లారెల్ అండ్ హార్డీ అనేది వెరీ ఫేమస్ అండి. వెరీ ఫేమస్. వి సింపథైజ్ విత్ దెమ్, ఎంపథైజ్ విత్ దెమ్. వాళ్ళతో నవ్వుతాం, ఏడుస్తాం, బాధపడతాం. అలాంటి ఆ పేరే ఇన్స్పిరేషన్ మాకు ఈ మిలిటరీ అని చిలిపి అండి. మీ మొదటి పరిచయం గురించి నేను మాట్లాడతాను. అంటే ప్రేక్షకులు ఎవరో హాలీవుడ్ డైరెక్టర్ లాగా ఉన్నాడు, బియర్డ్ వేసుకుని ఎవరో అనుకుంటారేమో. ఏం లేదు, మన సంపత్ నంది గారి దగ్గర నాకు పరిచయం. ఏమైంది ఈవేళ సినిమా దగ్గర నుంచి ఉన్నారు కదా. అవునండి, మొదటి సినిమా దగ్గర నుంచి. కేకే రాధమాన్ గారు ప్రొడ్యూస్ చేసిన. అవునండి, మంచి మంచి సినిమా సార్ అది. అదే అతనికి లైఫ్ టర్నింగ్ పాయింట్. బ్యూటిఫుల్ అండి అది. అప్పుడు ఆ టైంలో ఒక కైండ్ ఆఫ్ రెవల్యూషన్ సబ్జెక్ట్ అండి అది. అదే బాగా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. వరుణ్ సందేశ్ అండి. వరుణ్ సందేశ్, కాజల్ అగర్వాల్, నిధి అగర్వాల్ తన హీరోయిన్ అండి. దట్ వాస్ మై డెబ్యూ అండి. దట్ ఈస్ ద ఫస్ట్ అసిస్టెంట్. ఫస్ట్ అసిస్టెంట్. అంతకుముందు నేను ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చాను కాబట్టి. హాలీవుడ్ అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? లండన్లో చేశానండి, ఫిల్మ్ స్కూల్ చేశాను. చేసి అక్కడ ట్రై చేశాను. మనం ఇమడలేమని అర్థమైపోయింది. సో ఎందుకు సార్ అక్కడ కూడా ఇక్కడ ఉన్నట్టు సినిమా రాజకీయాలు ఉంటాయా? రాజకీయాల కన్నా ఎక్కువ వాళ్ళ నాలెడ్జ్ ఎక్కువ అండి. వాళ్ళు సార్ ఇప్పుడు మీరు ఎనీ స్కూల్ ఇప్పుడు వెళ్ళినా కానీ ఎనీ స్కూల్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది ఒక డిఫరెంట్ డిపార్ట్మెంట్ సార్. స్కూల్ స్టేజ్ నుంచి అంటే కళల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు నచ్చినది చేసుకుంటూ పోతుంటారు. ఒక గిటారిస్ట్ కానీ, ఒక యాక్టర్ కానీ, ఒక డ్రమ్మిస్ట్ కానీ, అది 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. ఆ కెరీర్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకున్న నాలెడ్జ్ మనం ఏంటండి, మన సిస్టమ్ ఏంటి, ఎడ్యుకేషన్ అంటే బేసిక్ ఎడ్యుకేషన్ అని దాన్ని ఇంకా పెడతాం. మనం చాలా తక్కువ మంది పేరెంట్స్ ఉంటారు వేరండి, లేదన్నా ఇది ఎక్స్ప్లోర్ చెప్పేవాళ్ళు. దాంట్లో అంత పరిణితం చెందామండి. పరిణితి చెందేసరికి మాకు లేట్ అయిపోతుంది, ఏజ్ కూడా అయిపోతుంది. కరెక్ట్. మన ఏజ్కి వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ ప్రొఫెషనల్స్ అయిపోయి ఉంటారు. సో అది పట్టుకోవడం కష్టం అండి. పర్ఫెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఎప్పుడైతే 11 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ లోపు ఏదో ఒకటి పట్టుకొని ఇది నాది గోల్ అని చెప్పి వాళ్ళు క్లియర్ ఉంటారండి. వాళ్ళు క్లియర్ ఉంటారు. గిటారిస్ట్ అంటే గిటారిస్ట్ నుంచి వాళ్ళు ఆ కెరీర్ చూస్ చేసుకుంటుంటాడు. డ్రమ్మిస్ట్ అంటే డ్రమ్మిస్ట్, యాక్టర్ అంటే యాక్టర్ అలా ఉంటారు, డైరెక్టర్ అంటే డైరెక్టర్ అలా ఉంటారండి. మనం అలా కాదు కదండి. ఫస్ట్ ఎడ్యుకేషన్ కావాలి, ఎక్కడండి అలాంటప్పుడు ఎంత అమూల్యమైన టైం వేస్ట్ చేస్తున్నామండి. ప్రైమ్ టైం వేరిన్ ద మైండ్ ఈజ్ సో ఫ్రెష్, ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ మనం తీసుకోవట్లేదు. ఎప్పుడు బుక్స్ ఎడ్యుకేషన్. అంటే అసలు ఫస్ట్ ఈ సినిమాకి సంబంధించి నేను మొత్తం చూశాను కాబట్టి ఏది మీకు టఫ్ పార్ట్ అనిపించింది సార్? ల్యాండింగ్ ద జోక్స్ అండి. అది మనం అనుకుంటాం అది కొంచెం లౌడ్, ల్యాండింగ్ ద జోక్స్ అది ఆడియన్స్కు నవ్వకపోవచ్చు, తిట్టుకోవచ్చు, ఫ్లాట్ కావచ్చు. అదొక భయం ఉంటుందండి. ఇప్పుడు కామెడీ సినిమా అప్పుడు అది చాలా పెద్ద భయం ఉంటుంది. చాలా కత్తిమేసాము. అయ్యో, ఇది ద టఫెస్ట్ జానర్ టు క్రాక్ అండి. ఎందుకంటే కామెడీ టైమింగ్ అనేది, సిచ్యుయేషన్ అనేది ఆడియన్స్ కనెక్ట్ కావాలి. బట్ నిన్న కూడా వెళ్ళానండి సినిమాకి. నేను 7:35 షో నెక్స్ట్ కలర్ వెళ్ళాను సార్. లాస్ట్ వరకు జనాలు నవ్వుతున్నారు సార్. అది అంటే కాఫ్ చేస్తున్నారు, నవ్వి కాఫ్ చేస్తున్నారు. I felt very happy. So that was the toughest part for me to land the jokes. Jokes land అవ్వాలని అదొకటి. అది ఐ థింక్ more or less I'm being very successful అనుకుంటున్నాను నేను. రైట్, అంతే కదా. ఇప్పుడు మనం చేసిన వర్క్ అయితే అక్కడ కనబడుతుంది. అవును. దానికి రిజల్ట్ ఏంటి, దానికి వచ్చే ప్రాఫిట్స్ ఏంటి అనేది మీకు సంబంధం లేదు. మీ పని అయితే మీరు పర్ఫెక్ట్గా చేశానంటారు. అంతే కదా. 100% అయితే ఇప్పుడు వీళ్ళలో నెంబర్స్ అడగొచ్చో లేదో, హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎవరికి సార్?
మేబీ యోగి బాబు గారు అండి. యోగి బాబు గారు. సార్ నాకు అది తెలిసింది. ఎందుకు అడిగాను ఆ ప్రశ్న. ఇప్పుడు నిజంగా యోగి బాబు గారు నేను త్వరలో ఎంజాయ్ చేశాను. లేదు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. యోగి బాబు గారు కాకుండా ఇంకెవరు లేరా సార్ మన వాళ్ళు తెలుగులో? సార్ అది ఈ ప్రశ్న నాకు ఇప్పటికీ చాలా మంది అడిగారు సార్. ఈ ఆన్సర్ ఏంటంటే సరే ఒక కొత్త కైండ్ ఆఫ్ సబ్జెక్టు అంటే కొత్త కైండ్ ఆఫ్ జాన్రా అని చెప్పలేను. బట్ సంథింగ్ కొత్తగా ప్రజెంట్ చేయాలని ట్రై చేసామండి. డార్క్ హ్యూమర్ అనేది తెలుగులో ఎప్పుడు పెద్ద క్లిక్ కాలేదండి. డార్క్ హ్యూమర్ అంటే కొన్ని సినిమా స్టార్ట్ చేస్తే మధ్యలో వదిలిపెట్టాయి. ఫుల్ ఆన్ డార్క్ హ్యూమర్ అంటే మన మూవీ అండి ఇది. గుర్రం పాపిరెడ్డి. దానికి ఓవరాల్గా కొత్త ఫ్లేవర్ ఇవ్వాలని ట్రై చేశాను. అందుగురించి స్టార్ కాస్ట్ కూడా మీరు చూస్తుంటే రెగ్యులర్ కమెడియన్స్ ఉండరండి సినిమా. దానికి నాకు యోగి బాబు గారు చేసిన వాళ్ళు ఏ ఆర్టిస్ట్ అని చేయగలుగుతారండి. ఇప్పుడు మనం ఉన్న దిగ్గజాలు ఎవరైనా చేయగలుగుతారండి. బట్ ఇదంతా కొత్త చేసినప్పుడు అక్కడెందుకు నేను రెగ్యులర్గా వెళ్ళాలి, దానికి ఒక కొత్త కామెడీని పరిచయం చేస్తామన్నప్పుడు నాకు యోగి బాబు గారు తెలుగులో ఇంతవరకు చేయలేదు, డైరెక్ట్ మూవీ చేయలేదు. ఆయనకు తెలుగులో చాలా ఫాలోయింగ్ ఉంది. కామెడీ కింగ్ అండి ఆయన మామూలుగా. సో ఎందుకు ఆయన తీసుకెళ్ళామని చెప్పేసి మేము అప్రోచ్ అయ్యాము. ఆయన కథ నచ్చింది, 3 నెలలు వెయిట్ చేసాము, అనుకున్న రెమ్యునరేషన్ ఇచ్చాము, తీసుకొచ్చామండి. అండ్ వీఆర్ హ్యాపీ విత్ దట్. ఓకే. అయితే నాకు అందులో రాజేంద్రన్ క్యారెక్టర్ కూడా తెగ నచ్చిందండి. ఎందుకంటే మన ఊర్లలో విలేజెస్లో అరే వాడు అక్కడక్కడ ఎత్తనాలు జల్లి వచ్చింటాడు రా అని అంటారు. అసలు ఆ క్యారెక్టర్ మీరు మొన్న కూడా చెప్పారు ఆ విషయం. నాకు అసలు అంటే నన్ను ఎవరినో కనెక్ట్ అవుతున్నాను సంథింగ్. మనలో నుంచి వస్తున్నాయండి మన క్యారెక్టర్. అవన్నీ ఎక్కడో ఎవరినో చూశాను. అరే ఈడేంటి రాళ్ళలాగా ఉన్నాడంటే అరే ఆడు కొంచెం అనే ఇట్లా ఊరికే జస్ట్ పెద్దగా మళ్ళీ ఎవరిని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడరు కానీ జస్ట్ ఒక కనుక అని వదిలేరు ఆ టాపిక్ అనేసి వదిలేస్తాం. అలాంటిది మీరు దానిలోనే ఒక బ్రిటిష్ వాడిని తీసుకొచ్చారు. చాలా బాగుంది సార్. 16 మంది పిల్లలకి తండ్రి అతను. అసలుకి మోర్ దెన్ డజన్ మెంబర్స్. అందులో జీవన్ కుమార్ ఒకడు బాపిరెడ్డి క్యారెక్టర్. అతను అసలు ఒక ప్రొఫెషన్. అంటే నేను ఎప్పుడు కూడా ఇప్పుడు నిజంగా పాడ్కాస్ట్ స్టార్ట్ చేసిన కాడి నుంచి అసలు కొత్త కొత్త ప్రొఫెషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళని ఒక 10 నిమిషాలన్నా ఒక ప్రొఫెషన్ గురించి మాట్లాడాలని ఉండేదండి నాకు. అసలు గొయ్యి తీయటం అనేది ఒక ప్రొఫెషన్ లాగా పెట్టుకున్నాండి నేను మీ సినిమాలో చూశాను. సార్ ఇప్పటికీ మనలో చాలా ఉన్నాయండి క్యారెక్టర్స్. అలా చాలా తీయచ్చు, నిజంగా తీయచ్చు, అలా చేయొచ్చు. ఇప్పుడు మనకు తెలియదు, మనకు అంటే తెలుగులో ఇంగ్లీష్లో సామెతుంది ఏదో ఇన్ ద హైండ్ సైట్ ఏదో అంటారు, గుర్తురావట్లేదు వర్డ్. అంటే మన కళ్ళ ముందు కనిపిస్తే మనం అంత నోటీస్ చేయము. బట్ అది గొయ్యి లాంటి క్యారెక్టర్ అండి. ఎంతమంది చేస్తామని అందరం శ్మశానాలకు వెళ్ళామంటే వాళ్ళు చేసే పని, వాళ్ళ కష్టాలు, వాడి బాధలు, వాడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి రోజు. దాంట్లో నుంచి ఒక అంటే వాళ్ళు ఏది ఆలోచించారండి, పొద్దున తవ్వామా డబ్బులు వచ్చాయా, పడుకున్నామా, మళ్ళీ పొద్దున్న లేక ఆ రోజు ఇంకోటి తవ్వామా అంటుందా, వాళ్ళ లైఫ్ ఏంటి, ఎలాంటి ఎంత డమ్ముగా ఉంటారు అనేది. ఎగ్జాక్ట్లీ. నేను మొన్న షూటింగ్కి వెళ్ళాను సార్ వరంగల్ ఆ ఏరియాలోకి. నాకు అనిపించింది ఏంట్రా మనందరం ఇంత ప్రెషర్ పడి ఇంత కష్టపడుతున్నాము, వాళ్ళు సార్ ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇల్లు ఉంది, చక్కగా 2 బెడ్రూమ్ ఉంది, బ్యూటిఫుల్ అండి, మంచిగా ఓపెన్ ప్లేస్ ఉంది, అందులో మంచిగా చెట్లు ఉన్నాయి, పూలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ప్రతి వాళ్ళ దగ్గర ఫోన్ ఉంది, మంచిగా ఇన్స్టాగ్రామ్ పెట్టుకొని చూసుకుంటున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు. నేను 15 రోజులు అబ్జర్వ్ చేశాను సార్. అరే ఏంట్రా బ్యూటిఫుల్గా ఉన్నాయి వీళ్ళ లైఫ్లో. అంటే వాళ్ళకేం తెలీదు. అంటే మనము సొసైటికల్ నామ్స్తో పడిపోయామండి. దాంట్లో పడిపోయి మనము ఈ రేస్లో ఉన్నాము. వాళ్ళకి ఏంటంటే మా వైఫ్ అంటుంటుంది, గివెన్ ఏ ఛాన్స్ నేను వెళ్ళి గుడిసెలో ఉండి మంచిగా పొద్దున్న లేచి వాకిలు చల్లుకొని ఇంట్లో ఉంటాను, ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఈ టెన్షన్లు, వాడు ఇది చేశాడు ప్రెజర్ కంపారిజన్ లేకుండా ఎంత బాగుంటుంది. అదేండి వాళ్ళ లైఫ్ అదే కదండి. ఎంత షుడ్ బి దే సో హ్యాపీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాడికి ఎన్ని ప్రెజర్స్, ఎన్ని కష్టాలు. అసలు అందులో డైరెక్టర్ అంటే 24 శాఖల మీద పట్టుంటారు సార్. దిస్ ఈస్ ది టఫెస్ట్ ఇండస్ట్రీ సార్. నిజంగా చెప్తున్నా, సింగరేణి కోన్ మైన్లో పనిచేసే వాళ్ళకన్నా కష్టమైన ఇండస్ట్రీ సార్, చెప్పగలుగుతాను. పర్ఫెక్ట్, నేను నిజంగా యాక్సెప్ట్ చేస్తాను. అది దీనికి అసలు సార్ ఇది ఒక ఎంటిటీ, అంటే ఒక ఆర్గనైజేషన్ లేదు సార్. ఇక్కడ వెళ్ళామా, ఇంటర్వ్యూ చేసామా, హెచ్ఆర్ని కలిసామని ఏం లేదు సార్. ఒక దారి అంటే లేదు సార్. ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఎక్కడ హెచ్ఆర్ ఇవ్వాలి, దానికి ఎన్ని లక్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఏం సార్ అది. ఎందుకు సార్ సింగరేణిలో పనిచేసే వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ గా అదే సార్ చేస్తున్నారు. ఒక షిఫ్ట్ ఉంటుంది, ఒక వెళ్తారు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు అతనికి, ఒక చేయాలో తెలుసు, సేఫ్టీ అది ఉంటుంది, గవర్నమెంట్ చూసుకుంటుంది వాళ్ళని, ఏం చేయాలో తెలుసు, ఏ అవుట్పుట్ ఇవ్వాలో తెలుసు, ఇంటికి రావాలి, ఇంటికాడ మంచిగా ఆరాంసే పడుకోవాలి. అది క్లారిటీ ఉంది కదా లైఫ్ కి. మన లైఫ్ కి ఏముంది, ఏం లేదు సార్, నిజం క్లారిటీ లేదు. కష్టపడి ఒక ప్రొడ్యూసర్ కథ రాసుకుంటాం, కథ రాసిన ఒక ప్రొడ్యూసర్ని పడతాం, ప్రొడ్యూసర్ సినిమా తీయాలి, ఆయన అదే ప్యాషన్తో తీయాలి, తీసిన తర్వాత దాన్ని మళ్ళీ
థియేటర్ తీసుకోవాలి, రిలీజ్ చేసిన తర్వాత రిజల్ట్ మన చేతిలో లేదు. ఏం సార్ అది? ప్రతి అనువున గ్యాంబ్లింగే సార్, వణువున గ్యామ్లింగ్. గ్యాంబ్లింగ్. ఆల్ గ్యామ్లర్స్ ఒక్క ఇండస్ట్రీ చెప్పండి ఇలా నాకు గుర్తున్న తర్వాత నాకు తెలియదు సార్. ఆయన మీ ఎక్స్పీరియన్స్తో మీకేమన్నా తెలిసి ఉంటుంది. నేను కూడా ఇదే చెప్తాను, దిస్ ఈస్ ద బెస్ట్ గ్యామ్లింగ్ ఇండస్ట్రీ. 24 క్రాఫ్ట్స్ లో గ్యామ్లింగ్ ఉంటుంది. ఎక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అవును సార్. ఇట్స్ నాట్ ఏ జోక్ సార్, నేను చెప్తుంది కూడా. ఇట్స్ వెరీ సీరియస్, ఇట్స్ వెరీ టఫ్ జాబ్, వెరీ టఫ్ సార్, వెరీ టఫ్ జాబ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్స్. ఇప్పుడు 24 శాఖల్లో మేము లేకపోయినా జర్నలిస్టులు, మా జాబ్ కూడా అంతే సార్. అంతే 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 అదే. నిన్నటి నుంచి 6 సినిమాలు చూశాను సార్. ఎంత ఎగ్జాస్ట్ సార్, ఎవరు చూస్తారు అది? బ్యాక్గ్రౌండ్ మీరు రివ్యూ చూస్తారు, కానీ మీరు ఎంత కష్టపడరు. ఈ థియేటర్ నుంచి ఆ థియేటర్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఒక 2.5 గంటలు స్పెండ్ చేసి మళ్ళీ ఇంకోటి వచ్చేది, అది మళ్ళీ క్లీన్ వైప్ స్లేట్తో మళ్ళీ రావాలి దీనికి, మళ్ళీ ఈ క్లీన్ స్లేట్ చేసి మళ్ళీ ఇంకో రావాలి. ఏం సార్ అది మామూలు విషయం కాదు, అది నిజంగా సార్ నా వల్ల కాదు సార్. రోజు 2 సినిమాలు చూస్తే నేను ట్రైడ్ అయిపోతాను. నిజంగా చెప్తున్నా, నిన్నటి నుంచి ఈ రోజు వరకు నేను ఇప్పటికి 5 సినిమాలు చూసాను. నిజంగా చెప్తున్నా, నిజంగా సార్. అలాగే నేను లాస్ట్ 24 ఇయర్స్ నుంచి ఉన్నాను సార్. నిజంగా సార్, బ్యూటిఫుల్ జర్నీ సార్, చూసాను. అంటే దాన్ని నేను ఎంజాయ్ చేయగలగాలి. ఇఫ్ అంతే అది సార్, ఆ ప్యాషన్ లేకపోతే మీరు కష్టం సార్, బోర్ కొట్టేస్తుందంటే వచ్చేవారు కదా. ఎందుకు సార్ ఇప్పుడు నేను ఎంతమందిని పిలుస్తాను, రండి సినిమాకి వెళ్దామని, వద్దు. అవునండి. వెరీ క్లియర్. ఇదివరకు సినిమా టికెట్ ఇస్తావా అని అడిగేవాళ్ళు, ఇప్పుడు లేరు సార్. అది ఇక్కడే సినిమా పడిపోయింది. టికెట్ ఇస్తానే రావట్లేదు సార్. అది చాలా సాడ్ పార్ట్ సార్. అది ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ త్రూ టఫ్, వెరీ వెరీ టఫ్ సార్. ఇప్పుడు టఫ్ అనుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, కానీ కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం సార్. ప్లీజ్. మీతో మాట్లాడగలను అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు చదువుకున్నారు, యూ హ్యావ్ ఇమ్మెన్స్ నాలెడ్జ్ అబౌట్ ఇండస్ట్రీ. అందుకని నాకు కూడా మిమ్మల్ని అడగాలనిపించింది. ఇప్పుడు సంవత్సరానికి 50 వారాలు ఉంటాయి సార్. అవునండి. ఈ సంవత్సరం ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి ఐడియా ఉందా సార్ మీకు? అరౌండ్ 260 265 అన్నట్టు. 265 ఈ రోజుతో కలిపి 270 రిలీజ్ అయినాయి సార్. 270 సినిమాలు. 270 లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ సార్. డివైడెడ్ బై 52 ఏంటి సార్? అంటే ఆన్ అండ్ యావరేజ్ 5 to 6 మూవీస్ ఎవ్రీ వీక్. ఎలా సార్? ఎందుకు సార్? ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఈ డబ్బులన్నీ? ఇవన్నీ 265 మంది ప్రొడ్యూసర్లు తీస్తేనే వచ్చింది సినిమా. అంతే సార్, రైట్? అప్పుడు మరి వీళ్ళందరికీ డబ్బులు కరెక్ట్గా వస్తానే అంటారా సార్? లేదు సార్, నాకు తెలిసి ఏ నిర్మాత, నాకు తెలిసినంత వరకు నాకున్న మిరిమితి అంటే కొద్ది నాలెడ్జ్లో, ఐ డోంట్ థింక్ 1% ప్రొడ్యూసర్స్ కూడా డబ్బులు దే ఆర్ ఈవెన్ సేఫ్ కూడా అవ్వట్లేదు అనుకుంటున్నాను. 99% దే ఆర్ లూజింగ్ మనీ సార్. 1 to 2% మేబీ దే ఆర్ మేకింగ్ మనీ సార్. బట్ ప్యాషన్తో వచ్చి ఎక్స్పెరిమెంట్ చేసుకున్న ప్రొడ్యూసర్లు సార్ వీళ్ళందరూ. కానీ ఎలా సర్వైవ్ అవుద్ది అనుకుంటున్నారు ఇండస్ట్రీ మీరు? ఇలానే చేసుకుంటూ పోతే ఇండస్ట్రీ ఎలా సర్వైవ్ అవుద్ది అనుకుంటున్నారు? మీ పాయింట్లో చెప్పండి సార్. ఏమో సార్, నాకు అది అర్థం అవ్వట్లేదు ఈ స్ట్రక్చర్. ఇప్పుడు ఉన్న రోజులో నాకు ఈ మధ్యలో గ్రౌండ్ రియాలిటీ ఏమర్థం అవుతుందంటే, ఎంత కష్టపడి సినిమా తీసినా థియేటర్కి జనాలు రావట్లేదు సార్. రైట్. అంటే ఓహో ఏదో ఒక విషయము, ఒక పాయింట్ క్లిక్ అయితే తప్ప వైరల్ అవ్వట్లేదు, దానికి జనాలు రావట్లేదు. దట్ కుడ్ బి ఎనీథింగ్. ఒక ఆర్టిస్ట్ కావచ్చు, ఒక సాంగ్ కావచ్చు, ఒక సీన్ కావచ్చు, ఇంకేదో కావచ్చు. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదో వచ్చేసి సార్, అది కూడా ఎందుకు కనెక్ట్ అవుతుందో వెళ్ళట్లేదు. దేని వల్ల కనెక్ట్ అవుతుందో అర్థం అవ్వట్లేదు. కరెక్ట్. దానికి కొద్దిగా వైరల్ అవుతుంది కాబట్టి దానికి జనాలు వస్తున్నారు సార్. జనాలు రావట్లేదు. ఇప్పుడు అందరూ కూడా వైరల్ స్టఫ్ చేయాలని, అది అందరూ ఎక్కడి నుంచి వస్తారు? రాదు కదా సార్. ఇప్పుడు మీ మైండ్ సెట్ కి, ఐ నో యూ సిన్స్ 15 years, మీ మైండ్ సెట్ కి మీరు ఒక వైరల్ కంటెంట్ చేయాలనుకుంటారా, ఒక మంచి సినిమా తీయాలనుకుంటారా? మంచి సినిమా తీయాలనుకుంటున్నారు సార్. వైరల్ అంటే సార్ ప్రతి ఒక్కరు మీమ్ చేస్తున్నారు సార్, ప్రతి ఒక్కరు మీమ్ చేస్తున్నారు. ఎంతమంది ఎన్ని మీమ్స్ చూస్తున్నారు సార్? చెప్పండి సార్. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్, మీరు మీమ్ చేస్తారు, నేనేసా మేము మ్యూజిక్ చూసే ప్రేక్షకుడు ఒకడే కదా, ఎన్నని చూస్తారు సార్. ఇలా వైరల్ చేయాలి, అది ఏది వైరల్ అవుతుందో అర్థం అవ్వట్లేదు. కరెక్ట్. అది అది దాటిన తర్వాత ఓటీటీ సార్. ఓటీటీ ఏంటి సార్ పరిస్థితి? ఇది ఇక్కడ బ్యూటిఫుల్ టాపిక్ సార్. ఓటీటీస్ ఉన్నాయని చెప్పేసి ఒక ప్రొడ్యూసర్ని పడతారు సార్, డైరెక్టర్ పడుతున్నారు అన్నందుకు తప్పుగా అనుకోవచ్చు. లేదు సార్, అది ఇట్స్ ఫ్యాక్ట్. ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి ఏం తెలియదు. వీళ్ళు ప్రొడ్యూసర్స్ సరే నేను ఇంత 10 కోట్ల రూపాయలు పెడతాను నీకు, దీన్ని ఎలా రికవరీ ఇస్తావు అన్నప్పుడు ఒక డైరెక్టర్ చెప్పేది నేను విన్నప్పుడు నేను షాక్ అయ్యాను సార్. అది ఓటీటీ నుంచి అండి ఇది 3 కోట్లు వస్తుంది, థియేటర్ నుంచి 4 కోట్లు వస్తుంది, ప్లస్ మనకి ఇంకా పైన అటు ఇటు శాటిలైట్లు అన్నీ, ఇంకా హిందీ డబ్బింగ్ రైట్స్ కానీ ఇంకా చాలా చాలా రైట్స్ చెప్తారు సార్ వాళ్ళు. చెప్పేసి రీమేక్ రైట్స్ కానీ వీటన్నిటికీ కూడా ఒక అమౌంట్ వస్తుంది మేడం. ఈ 10 కోట్ల తర్వాత ఏదైనా వస్తే
నాకు కూడా అందులో కొంచెం షేర్ ఇవ్వాలి మేడం అని చెప్తారు. ఓ 10 కోట్ల తర్వాత కూడా వస్తుంది అనే టాపిక్ని ఇక్కడ చెప్తున్నప్పుడు అవతలోడికి ఇప్పుడు వాళ్ళకు ఒక ప్యాషన్ ఉంటుంది, ఏదో సినిమా తీయాలి, మేము కూడా సినిమా తీసామని చెప్పుకోవాలని. వాళ్ళు మొత్తానికి ఇబ్బంది పడతారనే సంగతి వాళ్ళకి తెలియదు. అది ఎంత దారుణమైన విషయం సార్. అదైతుంది సార్ ఇండస్ట్రీ. ఓటీటీలు ఇప్పుడు ఏ ఓటీటీ కొంటున్నాయండి? లేదు, ఏ ఓటీటీ ఇప్పుడు కొనట్లేదండి. ఇప్పుడు ఏ ఓటీటీ కూడా నాకు తెలిసి అంటే సంవత్సరం ఎండా తెలియదు, బట్ ఎవరి దగ్గర ఫండ్స్ లేవన్నట్టు అంటున్నారు. వాళ్ళు కూడా రిలీజ్ అయ్యారు, ఇండస్ట్రీ రిలీజ్ అయినాక ఇప్పుడు మెల్లగా వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేసుకుంటున్నారు. ఎవరు డబ్బులు తీయట్లేదండి. చాలా చాలా అంటే చాలా టైట్గా ఉంది. పెద్ద పెద్ద సినిమాలకే స్ట్రగుల్ అవుతున్నారండి. అలాంటప్పుడు చిన్న సినిమాలు ఎలాంటి స్ట్రగుల్ అయ్యింది. ఇప్పుడు మీకు ఒక స్టార్ కాస్ట్ లేని హీరోతో ఓటీటీ వాళ్ళు ముందు పరిచయం ఉన్నా కానీ వెళ్తే చాలా మినిమల్ ఇస్తున్నారండి, చాలా మినిమల్. అది కూడా అది ఎలా వర్కౌట్ అవుతుంది సార్? అదే వర్కౌట్ కాదు, మినిమల్ కాదు సార్. నేను నెంబర్ చెప్పేస్తాను. ఒక ఛానల్కి వెళ్తే ₹1,00,00,000 లోపే ఇస్తారు. అంతే సార్, కోటిన్నర సార్ మ్యాక్స్. అది ఎవరినైనా పెట్టు ఆర్టిస్ట్. మంచి కంటెంట్ అంటారు, మళ్ళీ స్టార్ కావాలంటారు. సార్ స్టార్ అంటే మంచి కంటెంట్, కమర్షియల్స్ కంటెంట్ వస్తుంది సార్. అవుట్ ఆఫ్ ద బాక్స్ కంటెంట్, అద్భుతమైన కంటెంట్. మళ్ళీ మీకు ఇంకోటి చెప్తా, కమర్షియల్ కంటెంట్ అంటున్నారు కదా, పెద్ద పెద్ద స్టార్ హీరోలు, మాస్ హీరోలు చేసేది 30-40 కోట్లు అవుతున్నాయా? ఈజీ అవుతుంది సార్, అవుతున్నాయా? అలాంటప్పుడు వాళ్ళకి ఓటీటీ వాళ్ళు ఇస్తుంది ఎంత? తక్కువే సార్. నాకు తెలిసి 25% కూడా ఇవ్వట్లేదు. 25% తక్కువ, 10-15% ఇస్తున్నారు. కరెక్ట్. 8 crores నుంచి ఎక్స్పెక్టింగ్ 75%-80% ఫ్రమ్ ద థియేటర్స్. థియేటర్స్ ఎక్కడ వస్తున్నారు సార్? రావట్లేదు. బడ్జెట్స్ మరి ఎలా సర్వైవ్ అవుతున్నారు వీళ్ళందరూ? పులి మీద స్వారీలు చేస్తున్నారు కదా సార్. నిజంగా సార్, నిజంగా అదే అవుతుంది ఇండస్ట్రీ. అది ఎప్పుడు ఐ డోంట్ నో స్ట్రీమ్ లైన్ అవ్వాలా, ఎలా రిలీజ్ అవ్వాలో నాకు ఐ డోంట్ నో. యాజ్ ఆఫ్ నో మీరు అడుగుతుంటే నాకు సొల్యూషన్ ఏం కనిపించట్లేదు సార్. అది అంటే ఒక వర్గం వెళ్తే ఇంకో వర్గం వస్తున్నారు, సో ఆ వర్గం అయితే ఇంకో వర్గం వెళ్తున్నారు. అది ఎప్పుడు అవును వెళ్తారు, అది ఓకే. మరి మీలాంటి దర్శకులకి పరిస్థితి సార్, జెన్యూన్గా సినిమా తీయటమే వచ్చు, అదే సార్. ఇప్పుడు సినిమానే తెలుసు. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న థియేటికల్ పరిస్థితి, ఓటీటీ పరిస్థితి, దానికి తోడు మనకు వచ్చిన ఏఐ అడ్వాన్సెస్మెంట్స్, ఎలా సార్? ఎలా ఇప్పుడు ఒక విజువల్ చూస్తే ఏఐకి మామూలు విజువల్ డిఫరెన్స్ చెప్పలేనప్పుడు ఎలా సార్ సినిమా చేసేది? కరెక్ట్. ఎంత కష్టం సార్ సినిమా చేసేది. ఒక లైఫ్ లాంగ్ సాక్రిఫైస్ చేసి వచ్చిన తర్వాత. అయితే మీరు ఏఐలో సినిమాలు తీయలేరా సార్? ఫ్యూచర్ అదే కావచ్చు. ఇప్పుడు సార్ ఏ అడ్వెంట్ అయ్యి నాకు తెలిసి అంటే ఇప్పుడు ఇంకా బేసిక్ స్క్రాచ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడే ఇంత అడ్వాన్స్మెంట్ ఉన్నప్పుడు ఇమాజిన్ ఒక 10 years ఎలా ఉంటుంది సార్? సినిమా ఉంటుందా ఉండదా అని భయం వేస్తుంది సార్. అది నాకు తెలిసి ల్యాప్టాప్లో తీయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఏమనంటే ఎంపతి, కంటిన్యూషన్ అంటారు, అవన్నీ కూడా మెల్లిమెల్లి ఓవర్కమ్ అవుతున్నారు కదా సార్ ఇప్పుడు. కరెక్ట్. ఆర్టిస్ట్ ఇప్పటికే చాలా ఇష్యూస్ అవుతున్నాయి. ఆ ఏ విజువల్స్ వల్ల చాలా మంది అబ్జెక్షన్ చెప్తున్నారు. ఇది వచ్చి సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది కదా సార్. ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చేసి జనరేటివ్ ఏ వచ్చేసి 1 year అవుతుంది కదా. అప్పటికి ఎన్ని కంప్లైంట్స్. ఇమాజిన్ 10 years తర్వాత ఎలా ఉంటుంది సార్ పరిస్థితి? దానికి మొత్తం కంప్లైంట్సే ఉంటాయేమో. దానికి రెగ్యులేషన్ అంటే లేదు సార్, అది ప్రాబ్లం. రెగ్యులేషన్ రావాలి సార్, లేదంటే చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది సార్. చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రెష్గా మీ సినిమా రిలీజ్ అయ్యి 1 week అయింది. ఈ 1 weekలో మీ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి సార్? భయం వేసింది సార్, ఆనెస్ట్గా భయం వేసింది. అంటే ఏంటి, ఎక్కడి నుంచి రావాలి రెవెన్యూ? ఫుట్ఫాల్స్ ఎక్కడి నుంచి రావాలి? రెవెన్యూస్ ఎక్కడి నుంచి రావాలి? ఇంకేం చేయాలి? ఇంకెంత ప్రమోషన్ ఖర్చు పెట్టాలి? ప్రమోషన్కి ఇంత ఖర్చు పెట్టాలని అలా అని చెప్పి ఒక స్టాండర్డ్ ఇప్పుడు దిగజారలేం కదా సార్. సార్ ఇప్పుడు అందరూ సార్, అందరికి ఒక మోరల్ ఎథిక్స్ ఉంటాయి సార్. ప్రతి ఒక్కరు చేయలేరు సార్ కదా. అది మనలో లేనప్పుడు కష్టం సార్ చేసి. అలాంటప్పుడు ఏంటి, ఎలా తీసుకురావాలి? ఎలా పుల్ చేయాలి ఆడియన్స్ థియేటర్కి? వాళ్ళకి ఏం చెప్పి తీసుకురావాలి? ఏం తీసుకురావాలి? వాళ్ళు ఎలా సినిమా ఎలా చేయాలి మనం? ఇప్పుడు ఓవరాల్ చూస్తున్నామో ఎక్కడ కానీ అన్ని డిపార్ట్మెంట్లో బడ్జెట్స్ పెరిగిపోయాయి. ఆర్టిస్ట్ దగ్గర నుంచి, టెక్నీషియన్ దగ్గర నుంచి, డిఫరెంట్ 24 craftsలో చాలా డిపార్ట్మెంట్స్ వేతనాలు పెరిగిపోయాయి. సో ఇవన్నీ చేయాలంటే ఒక సినిమా మినిమం టు మినిమం ఒక ఇంట్లో సినిమా చేయాలన్నా 3-3.5 కోట్ల కన్నా తక్కువ అవ్వట్లేదు సార్. కరెక్ట్. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ఇండస్ట్రీ సార్. ఎవరు ఎంత చెప్పినా సార్, అది దట్ ఈస్ ద హార్డ్ కోర్ రియాలిటీ. 3 కోట్లు 3.5 కోట్ల కన్నా ఒక సినిమా చేయడం కష్టం సార్. అంటే బత్తాల దగ్గర నుంచి, ఆర్టిస్ట్ దగ్గర నుంచి మాట్లాడుతుంటే అన్ని మాట్లాడాలి కదా. అదే ఖర్చు పెట్టి 70 లక్షల కోట్లు పడినది అది ఇప్పుడు ఈ డే అండ్ ఏజ్లో ఐ డోంట్ నో, ఇట్స్ వెరీ హార్డ్ టు క్రాక్ సార్. దానితో మళ్ళీ పబ్లిసిటీ, అదంతా అది పబ్లిసిటీకి మళ్ళీ ఇంత పెట్టారు. ఇప్పుడు పబ్లిసిటీ పెట్టండి అసలు ఆ గుంపులో గోవిందలాగా ఎవరు తెలియట్లేదు అసలు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాస్క్ పబ్లిసిటీ. మీ సినిమాకి పబ్లిసిటీ ఖర్చు ఎంత పెట్టుంటారు, ఏమైనా ఐడియా ఉందా? ఇంచుమించు 1.5 crores పైన ప్లస్ అయింది సార్. 1.5 crore ప్లస్ అయింది. ఇంకా కూర్చొని లెక్కలేదు, బట్ 1.5 ప్లస్ అయింది సార్.
1.5 crores ప్లస్ వస్తేనే మీ సినిమా పబ్లిసిటీ కరెక్ట్ లేదని అంటున్నారంట కదా. అది సార్ ఇప్పుడు నేను ఒకటి చూసాను సార్, ఇప్పుడు ఇండస్ట్రీలో అదొకటి కామన్గా వచ్చే వర్డ్ ఒకటి 5 కోట్ల సినిమాకి పెట్టినా కానీ ఎవరెవరు కామెంట్ చేస్తారు మీ సినిమా అనలేదయ్యా అని. అంటే మా వరకు రీచ్ కాలేదంటే ఇక నేను దానికి ఆన్సర్ లేదు సార్. 1.5 crore ఆఫ్ కోర్స్ మా లిమిట్ ఏదైతే మనం ఆ సినిమాకి పెట్టాల్సిన బడ్జెట్ పెట్టేసామో అది ఎప్పుడు ఉండే కంప్లైంట్ సార్ నాకు తెలిసి. ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్. అంటే మీరు చేసిన సినిమా కాబట్టి నేను సింబా గురించి కూడా మాట్లాడతాను. సింబా గురించి మాట్లాడినప్పుడు అందులో కూడా బ్యూటిఫుల్ ఆర్టిస్టులు ఉన్నారు. మీ సినిమాది అది ఏదైనా కూడా మంచి ఆర్టిస్ట్ కొలాబరేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. లేదు సార్, అది నేను వెరీ పర్టికులర్ అబౌట్ దట్. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడు సినిమా 50% సినిమాని మోస్తారు సార్. సో అది చాలా ఐ బిలీవ్ ఇన్ దట్. సో అది చిన్న ఆర్టిస్ట్ కావచ్చు, పెద్ద ఆర్టిస్ట్ కావచ్చు, క్యారెక్టర్ దగ్గర ఆర్టిస్ట్ కంపల్సరీ ఉంటారు సార్. అది ఐఎమ్ ఆల్వేస్ కీన్ ఆన్ దట్. అందుకే సింబాలో కూడా అనసూయ గారు, గౌతమి గారు, జగపతి బాబు గారు ఈ క్యారెక్టర్స్ అన్నీ మొత్తం మెయిన్ వశిష్ఠ సినిమా కానీ, ఇన్స్పెక్టర్ కానీ, మాయాంక్ పరాగ్ కానీ వీళ్ళందరూ కూడా బ్యూటిఫుల్ యాక్టర్స్ సార్. మా దివి అండ్ శ్రీనాథ్ మాగంటి. సో అందరూ మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. హరీష్ కురువిలో కూడా ఉంటున్నారు. హరీష్ కురువిలో అంటే నాకు ఎప్పుడు ఆ 10 members అలా కనబడతారు. ఐ థింక్ ఐ షుడ్ స్టాప్ డూయింగ్ ద 10 members మూవీ. ఇప్పుడు అది ఇంచుమించు అమ్మో అది దగ్గర మీరు అన్నట్టు ఇప్పుడు గుర్తొస్తుంది. 10 మంది కదా సార్, ఇంచుమించు 10 మంది యాక్టర్స్, 7-8 మంది ఉంటారు. ఇందులో 9 మంది ఉన్నారు. అంతే కదా. సోలో చేయాలి ఇప్పుడు నెక్స్ట్ మూవీ. సోలోగా ఎలా చేస్తారు సార్? సోలో హీరో అంటే హీరోయిన్తో చేయాలి. అదే మీరు ఈ జానర్లోకి రావాలి, మళ్ళీ రావాలి. ప్రభాస్ గారు ఆ క్యారెక్టర్స్ నిజంగా లాయర్ క్యారెక్టర్స్ కూడా నాకు నచ్చినాయి సార్. నిజంగా అంటే సింపుల్గా ఉన్నారు. అదే సార్, అదే నేను చాలా గ్రౌండెడ్ ఆర్గానిక్ వెళ్తాను సార్. చూస్ చేసి ఆడిషన్ చేసి పెట్టుకుంటాను. మీకు వచ్చిన బెస్ట్ రివ్యూ ఏంటి సార్ ఈ టోటల్ సినిమాకి సంబంధించి? చాలా నీట్గా క్లీన్గా, అంటే ఒక ప్రాపర్ టెక్నికలీ వెల్ మేడ్ మూవీ అదొకటి సార్. ఇంకోటి ల్యాండింగ్స్, కామెడీ ల్యాండింగ్స్ బాగా పడ్డాయి లాస్ట్ వరకు. అది దట్ వాస్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ నాకు వచ్చింది. హూ గేవ్ దట్? కపుల్ ఆఫ్ యాక్టర్స్ కాల్డ్ మీ సార్ అండ్ టెక్నీషియన్స్ కాల్డ్ మీ అండ్ వెరీ హ్యాపీ. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ నేను రివ్యూస్ ఎక్కువ నుంచి అవ్వలేదు, మీరు రివ్యూ బాగా ఇచ్చారు. అండ్ హిందీలో కూడా చాలా బాగా రాశారు రివ్యూ. అంటే ఇది ఏంటంటే ఇది హిందీలో బాగా సంగీత గారు ఎవరో తెలియదండి, నాకు తెలియదు, నాకు జస్ట్ వచ్చింది. అంటే ఈ సినిమా చాలా డెప్త్తో చేసిన సినిమా, ప్రతి డీటెయిలింగ్ చాలా వర్కౌట్ చేసిన సినిమా. ప్రతి సీను, ప్రతి బీటు, ప్రతి నువాన్సెస్, అంటే ఆర్టిస్ట్ ప్రతిదీ క్యాల్కులేట్ చేసి రీసెర్చ్ చేసిన సినిమా సార్. అది కొందరు గుర్తించారు మీలాంటి వాళ్ళు. కానీ అది రాయడం చాలా కష్టం. అది ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి మళ్ళీ ఒక దగ్గర పెట్టి మళ్ళీ ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఐ డోంట్ అని ఉంటుంది కదా. అవునవును. కానీ అసలు అది బ్రిలియంట్ సార్. అసలు బ్రిలియంట్. సార్ మీకు ఎక్కడ ఎంత కన్ఫ్యూజన్ కూడా అరటి పండు వచ్చినట్టు ఉంటుంది సార్. అవును, విచ్ ఈస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ సార్. రైట్, కరెక్ట్. అది ఆ కాంప్లిమెంట్ వచ్చింది సార్ నాకు. వెరీ వెల్ మేడ్ నీట్ మూవీ. అది కాక మళ్ళీ అంతమందిలోని చేసేటప్పుడు ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇతనేంది అతనేంది, ఓకే ఇతనే సార్. ఎవరు అంటే ఆర్టిస్ట్ ఏంటంటే ఎవరి ఇండివిజువల్ పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుంది సార్. ఎడిటర్ వెళ్తుంటారు, బట్ అందరిని తీసుకొచ్చేసి ఇది మన గోల్, ఇది మన పాత్ర అని చెప్పి ఇప్పుడు మీరు తీసుకొచ్చి మొత్తం ఎడిటర్ దగ్గర పెట్టినప్పుడు ఎడిటర్ పర్సెప్షన్ ఎలా ఉంది సార్? బాగుంది సార్. దే లవ్ ద మూమెంట్స్. వాళ్ళకి ఇన్స్టెంట్గా ఈ కొందరు యాక్టర్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఏదైతే అనుకున్నామో అక్కడ ఎడిటర్ కూడా అదే రెస్పాండ్ అయ్యేసరికి ఐ థాట్ ఓకే. మీరు అనుకున్నప్పుడు ఈ 9 మందిలో 9-10 నాకు అసలు అయితే చేస్తారు జబర్దస్త్లో అప్పారావు గారు, అసలు ఆ క్యారెక్టర్ కూడా నచ్చింది సార్ నాకు. సార్ ఆయన ఒక పాట పెట్టాను సార్. పాట రిజిస్టర్ కాలేదు, సత్యహరిచంద్రుని పాట. భలే పాడాడు సార్, ఆయన పాడాడు. రికార్డింగ్ కూడా చేసాం సార్. మంచి, అది కూడా సూపర్. కానీ ఆయన మంచి ఆర్టిస్ట్ సార్, చాలా మంచి ఆర్టిస్ట్. చెప్పాల్సిన అవసరం సార్, వీళ్ళందరూ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ సార్. వాళ్ళకు చిన్న ఇస్తే చాలు సార్, చేస్తే వాళ్ళే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి. మనం ఏంటంటే మనం కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ సరిపోతుంది సార్. అంతే. మీ దగ్గర నుంచి ఏమన్నా చెప్తారా ఇంకా అందులో జరిగిన బెస్ట్ మూమెంట్స్, బెస్ట్ సీన్స్ గురించి అని? కొన్ని ఉన్నాయి సార్, అందులో సినిమాలు రాలేవి కొన్ని సీన్స్. ఒకటి ఆ శ్మశానంలో మీకు సీనియర్ కాలనీ శ్మశానం వచ్చినప్పుడు ఒక సొల్లు సీన్ ఉంటుంది సార్. వాడు ఎందుకు చనిపోయాడంటే రాజ్ కుమార్ కసిడి చనిపోయింది సొల్లు వల్ల. అంటే వాని సొల్లు వాడే మింగేసి సొల్లు వల్ల. అదే సార్, ఆ బ్యూటిఫుల్ సీన్ సార్. అది లెంత్ వల్ల తీస్తాం. అంటే వాడు
రీజన్ అప్పుడు అప్పరా వచ్చి అడుగుతాడు కదా సార్, అప్పరా వచ్చి అడుగుతాడు ఈ టైంలో వచ్చారు ఏంటంటే సార్ చచ్చిపోయాడు సార్, ఈ టైం రేపు పొద్దున చేస్తామంటే లేదు సార్ ఇప్పుడే కావాలి, కంపు కొడుతుంది, ఎందుకు కంపు కొడుతుంది అంటే ఏం లేదు సార్ వాడు సొల్లు ముంగి వాడే చనిపోయాడు సార్, వాళ్ళు అర్థం అప్పరా అర్థం కాదు, ఆ క్యారెక్టర్కి అర్థం కాదు, సొల్లు వాళ్ళు చంపడం ఏంటి చనిపోవడం ఏంటి ఏం సార్, బాగా మందుకు దాగి పడుకున్నప్పుడు నిద్రలో బ్రీత్కి సొల్లు గారి ముక్కులోకి వెళ్ళి దగ్గలేక మింగలేక ఊపిరి ఆడక చచ్చిపోయాడు సార్ అని అది రీజన్ సార్, అది ఆ సీన్ తీసాం సార్ అది. సో ఇలాంటి సీన్స్ ఉన్నాయి సార్. ఇంకా ఆ లెంత్ వల్ల అదే సార్ అక్కడే బాధేస్తుంది, లెంత్ వల్ల. కనీసం వాటిని ఇన్స్టాగ్రామ్ మేకింగ్ వీడియోస్ అన్నీ వదలండి చేస్తాను. సో రీజనింగ్ అది సార్. సెకండ్ హాఫ్లో అలా ఉంటుంది సార్. అక్కడ మన ప్రభాసిన్ గారు శవం గురించి వెళ్ళినప్పుడు అల్వాల్లో ఒక శ్మశాన వాడికి వెళ్ళినప్పుడు వాళ్ళు శవం తవ్వాలంటే వాళ్ళు తాగి వెళ్తారు శవం తీసుకోవడానికి. ఆ తాగేళ్ళు వాళ్ళు చేసే పనులు అవన్నీ గమ్మత్తుగా ఉంటాయి. ఇవన్నీ లెంత్ వల్ల తీయాల్సి వచ్చింది సార్. ఇట్స్ ఓకే సార్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద హోల్ బిజినెస్. లేదు మీరు అన్ని కలిపి ఓటీటీకి ఇస్తే చెప్పండి, నేను మళ్ళీ ఇంకోసారి చూస్తాను. మీరు ఎంజాయ్ చేస్తారు సార్. నాకు ఒకసారి సరదాగా దాసనారాయణ గారు నన్ను కే విశ్వనాథ్ గారిని 2 ప్రశ్నలు అడిగాను సార్ విడిగుడిగా. కే విశ్వనాథ్ గారిని ఏమో సార్ శంకరాభరణం ఇప్పుడు వస్తే ఏంటి సార్ పరిస్థితి సార్ అనగానే నాయన మా టైం బాగుండి మేము అప్పుడు సార్ వచ్చాము. గోల్డెన్ పీరియడ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ అది ఏం సార్ ఆ కళకు ఒక గౌరవం, మామూలు గౌరవం కదా సార్. ఇమ్మెన్స్ రెస్పెక్ట్. బ్యూటిఫుల్ సార్. ఐ సెల్యూట్ దోస్ ఫిల్మ్ మేకర్స్, ఐ ఎన్వీ దోస్ ఫిల్మ్ మేకర్స్ సార్. నాకు జెలసీ, నేను ఆ టైంలో ఎందుకు పుట్టలేదా అని అన్నప్పుడు 4 రోజులు 5 రోజులు మేము కూడా ఎవరు రాలేదు, కానీ సంథింగ్ రిక్షావాడు పాటలు పాడుతున్నాడు, ఏమో ఏంటి ఏదో జరుగుద్ది అనుకుంటా ఉన్నప్పుడు ఆ 1 వీక్ తర్వాత నుంచి ఇంకా విపరీతం, ఇంకా ఎక్కడ చూసినా ఆ పాటలు. ఇప్పుడు ఎక్కడ 4 days ఎక్కడ ఇస్తున్నా 4 days దాటితే మన సినిమా బతికిన 4 days ఎక్కడ మధ్యాహ్నానికి మీరు ఎక్కడ ఉన్నారు సార్? అదే అంటున్నాను. అంత కూడా ఇవ్వట్లేదు, కనీసం జనాలకి వెళ్ళడానికి టైం కూడా ఇవ్వట్లేదు కదా. నేను అలా అన్నాడు ఆయన. లేదు ఇప్పుడు చేయలేము అమ్మాయి, అందుకే నేను కూడా నాకు ఇంకా తీయాలని ఉండింది. ఏది ఆయన ఇంకొక 1 yearలో పోతారనగా, 1 yearలో శివైక్యం చెందుతారనగా నాకు ఆయన చెప్పమాట. గురుగారితో దాని మేము బాగానే క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆయన ఇప్పుడైతే నేను ఇంకా మన దిల్ రాజు గారి ఆఫీస్ ముందు, సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్ ముందు ఇలా గుర్తుకొని సార్ నాకు సినిమా ఛాన్స్ సార్ అని అడుగుతూ ఉండాలి. అప్పుడేదో అయ్యేవరా, ఇప్పుడైతే చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడు తీసేవాళ్ళు నిజంగా ఈ మాత్రం డైరెక్టర్లు వీళ్ళందరూ వస్తున్నారంటే వీళ్ళు గ్రేట్. ఈ కాంపిటీషన్లో రావడం, ఇంత కాంపిటీషన్లో ఈ మాత్రం సినిమాలు తట్టుకొని సినిమా చేయడం మావేశం సార్. అందుకు సార్ అప్పుడు కళాఖండాలు వచ్చేసారు, ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఉండేది, ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు. బాలచంద్ర గారి దగ్గర నుంచి కానీ, మన విశ్వనాథ్ గారు కానీ, దాసరి గారు కానీ, రాఘవేంద్ర గారు ఎంత కమర్షియల్గా ఉండే, ఎంత బ్యూటిఫుల్. కోదండరామరెడ్డి గారు, బి గోపాల్ గారు ఇప్పుడు ఎంత ట్రోల్ అయ్యారు సార్. అవి వెళ్తాయి సార్, మామూలు ట్రోలా. ఇప్పుడు అసలు రిలీజ్ అవనిస్తారు సార్ వాటిని. అసలు పొద్దున మార్నింగ్ షోకి అయిపోతే మ్యాట్నికి కమాన్ అలాంటి సినిమాలు. అదే సార్. నాకు ఎప్పుడో ఫ్రెండ్స్తో ఒక మాట అంటుంటాను, మంచి మాటతో ఉంటాను. టెక్నాలజీస్ ఎవాల్వ్డ్ లాట్ బట్ హ్యూమన్ మైండ్ హ్యాస్ ష్రింక్డ్. బ్యూటిఫుల్ ఎవాల్వేషన్ సార్ టెక్నాలజీలో, బట్ మనిషి మేధస్సు ష్రింక్ అయిపోయింది సార్. దట్ ఈస్ వెరీ సాడ్ సార్. మీకు మంచి ఎమోషన్ వస్తే ఎవరితో షేర్ చేసుకుంటారు సార్? మై వైఫ్ సార్. మై వైఫ్ అండ్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ షేర్ అంటే ఓపెన్, ఎట్లా అడిగావు మొత్తం ఏది ఉంటుంది అట్లా. మోస్ట్లీ మై వైఫ్ సార్, షీఈస్ వెరీ బిగ్ సపోర్టర్. నాకు ఈ రావడానికి కారణం కూడా తను చాలా ఎమోషనల్గా కానీ, ఒక ఫైనాన్షియల్గా కానీ చాలా బ్యాకప్ ఇచ్చింది సార్. బ్యూటిఫుల్. వాట్ నెక్స్ట్ సార్? సార్ ఒక 2 స్క్రిప్ట్స్ అయితే ఉన్నాయి. ఒక ప్యూర్ హారర్, ఒకటి అది బడ్జెట్ ఎక్కువ అవుతుంది, అది ఆలోచించాలి. ప్యూర్ హారర్ ఒకటి. ఒక ప్యూర్ హారర్కి ఎక్కువ వద్దా సార్? అంటే ప్యూర్ హారర్ అంటే గిమ్మిక్స్ మీద ఉండదండి, జంప్ స్కేర్స్ ఉంటాయి దాని మీద ఉండదు. కథల నుంచి వచ్చే హారర్ అండి. నేను ఇప్పుడు అర్థమైంటే మీకు కంటెంట్ బట్టి వెళ్తున్నాను. ఎప్పుడు హీరో చుట్టూ నాదేంటంటే అండి, కథలోకి హీరో రావాలంటాను, హీరో చుట్టూ కథ ఉండద్దు అంటాను నేను. ఓకే. సో దట్ ఈస్ మై గోల్. అందుగురించి నేను ఎప్పుడు మీరు సింబా చూసినా కానీ, ఇది చూసినా కథలోకి వీళ్ళు వస్తారు. బ్యూటిఫుల్ సార్. సింబాని కూడా నేను
చాలా ఎంజాయ్ చేశాను. అదే అది కూడా ఒక బ్యూటిఫుల్ ఇది ఇందులో కథలో హీరో రావాలంటాను సార్, కథ చెప్పాలి, కథ తీసుకెళ్ళాలని అంటాను. సో అలాగే ఒక హారర్ కూడా అలాగే ట్రై చేస్తున్నాను సార్. ఒక బ్యూటిఫుల్ ద్వాపరయుగం నుంచి స్టార్ట్ అయ్యి ఆ కైండ్ ఆఫ్ దాంట్లో వెళ్తున్నాము, అదొకటి. బట్ బడ్జెట్స్ అవుతున్నాయి సార్ అందులో. ఇంకొకటి ఒక రామ్ కామ్, మ్యూజికల్ రామ్ కామ్, ఓకే, ఒక మ్యూజిక్ బేస్డ్ రామ్ కామ్, ఒక లాలా ల్యాండ్ లాంటిది ఒకటి ప్లాన్ చేస్తున్నాను. నాకు బోర్ కొడుతాయని జనర్ వస్తుంది. నేను ఇప్పుడు డార్క్ హ్యూమర్ చేయమంటే, కామెడీ చేయమంటే నేను నవ్వాలి కాదు. అంటే ఐ టేక్ ఎ బ్రేక్, దెన్ ఐ డూ సంథింగ్, దెన్ మేబీ ఐ కమ్ బ్యాక్ టు దట్. సో అలా 2 అయితే పైప్ లైన్లో ఉన్నాయండి. విల్ సీ వాట్ గోస్ నెక్స్ట్ అనేది మనకు వచ్చే బడ్జెట్ బట్టి దాన్ని బట్టి ఎలా అని చెప్తారు. ఎలా ఉంది సంపత్ నంది గారితో మీ జర్నీ? నైస్ అండి, నైస్. ఆల్వేస్ బీన్ ఫ్రెండ్స్ అండ్ వీఆర్ స్టిల్. ఈ మధ్యలో ఎక్కువ కాంటాక్ట్ లేను, నేను ఆల్వేస్ బిజీ విత్ దిస్ థింగ్ అండ్ నైస్ అండి. ఇట్స్ బీన్ అ వెరీ వండర్ఫుల్ జర్నీ. సో గుడ్. ఏం నేర్చుకున్నారు? ఒక సీన్ని కానీ ఒక సినిమాని ఎలా కమర్షియల్గా చేయొచ్చు అంటే, నేను వచ్చిన ఫిల్మ్ స్కూల్ నుంచి కానీ మనం ఆర్గానిక్గా అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. బట్ అందులో కమర్షియల్గా ఎలా చెప్పొచ్చు అనేది బాగా నేర్చుకున్నాను. కమర్షియాలిటీ ఎలా తీసుకోవాలి సినిమాలకు అనేది నేర్చుకున్నాను. అక్కడ నేర్చుకుంది సంపత్ గారితో చదివండి. అండ్ డిసిప్లిన్, ఈజ్ వెరీ డిసిప్లిన్. వెరీ డిసిప్లిన్. అదే. ఇంకా ఇండస్ట్రీ నుంచి మీరు పలానా ఆర్టిస్ట్ నుంచి నేర్చుకున్నానంటే ఎవరెవరి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు సార్? మీరు ఇప్పటికే చాలా మందితో పనిచేస్తారు సార్. నాకు సీనియర్ ఆర్టిస్ట్తో ద టైం లైన్ సార్, వాళ్ళ టైం డిసిప్లిన్ సార్. అయ్యో సార్, ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ దెమ్. ఎనీ ఆర్టిస్ట్, ఎనీ సార్. అంటే వాళ్ళు అదే సార్, మీరు ఇంతమంది అన్నారు కదా, వాళ్ళ ఓనర్షిప్లో అది ఉంటుంది సార్. అది ఆ టైమింగ్ కానీ అది కానీ బ్యూటిఫుల్ సార్. వాళ్ళ టైమింగ్స్, వాళ్ళ అది చాలా నేర్చుకుంటారు. అది చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు అలా. ఇక కొత్త జనరేషన్ యాక్టర్స్ ఎలా ఇంప్రాంప్టో అంటే స్పాట్లో ఎలా ఇంప్రూవైజ్ చేసి ఎలా చేస్తారు అనేది అది కొత్త ఆర్టిస్ట్ నుంచి నేర్చుకున్నాండి. టెక్నీషియన్స్ అంటే ఇక అందరూ గొప్ప టెక్నీషియన్స్ చూస్తూ నేర్చుకున్నాను తప్ప చేసి అయితే అని నేర్చుకోలేదు. అంటే ఇప్పుడు నేను డైరెక్టర్ని ఖచ్చితంగా అవ్వగలననే నమ్మకం మీకు ఎప్పుడు వచ్చిందండి? సో ఫస్ట్ నుంచి నాకు క్రాఫ్ట్ మీద కమాండ్ ఉందండి. లండన్ నుంచి వచ్చినప్పటి నుంచి నాకు అక్కడ చిన్న షార్ట్ మూవ్ చేశాను, యూనివర్సిటీకి షార్ట్ మూవ్ చేశాను, అన్నీ చేశాను. బట్ నాకు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు. అక్కడ చెప్పాను కదా, అక్కడ లండన్లో ట్రై చేశానండి. బట్ వెరీ హార్డ్ టు సర్వైవ్ ఫర్ మీ ఇన్ఫ్యాక్ట్. సో యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. అందుగురించి చాలా మంది వచ్చేస్తారు, ఎందుకంటే అది వాళ్ళ కష్టం అనేది తట్టుకోలేమని. వాళ్ళ డీటెయిలింగ్, వాళ్ళ రీసెర్చ్ మనం వెరీ రేర్. అక్కడ ట్రై చేశాను కదండి. ఇక్కడికి వచ్చి ఇండియాకి వచ్చి మొత్తం వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్, కెరీర్ మొత్తం సాక్రిఫైస్ చేసి అందరూ తీసుకొని ఇక్కడ వచ్చేసాము. వచ్చిన తర్వాత నాకు వాట్ యు సే కంటెంట్ పరంగా లేదంటే థియేట్రికలీ ఐఎమ్ వెరీ వెల్ వర్స్డ్. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు నాకు. ఓకే, ఐ వాంటెడ్ టు గెట్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో అలా సంపత్ గారితో జాయిన్ అయ్యి ఏమేదో చేశాను. తర్వాత ఒక చిన్న సినిమా, ఆ టైంలో లిమిటెడ్ బడ్జెట్, ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ, వెరీ వెల్. అండ్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ దిస్ థింగ్ అండి. పేపర్ బాయ్ 8,000 ఓకే. తర్వాత ఆ టైంలో అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక చిన్న సినిమా వేస్తాను, ఒక పెద్ద సినిమా వేస్తే బాగుంటుంది అనుకున్నాం. అనుకోకుండా సంపత్ గారికి రచ్చ వచ్చింది. సో హ్యాపీ అండి. దెన్ I traveled with the whole team as an ED. I was there for China. అంటే నేను అప్పుడు మీరు ఓన్ చేసుకునేవాడు మొత్తం. అది ఎందుకంటే ఓనర్షిప్ తీసుకునేవాడిని అండి. అది సంపత్ గారు నచ్చేసి మేము చైనా వరకు అంతా వెళ్ళింది నేను మా కోడైటర్ రాంబాబు గారు తప్ప ఇంకోరు లేనండి. సో సెకండ్ మూవీకి నాకు అంత అనేది అది మామూలు విషయం. సంపత్ గారి గొప్పతనం అది నాకు రెస్పాన్సిబుల్ ఇచ్చారు. సో అలా నేర్చుకున్నాను. తర్వాత ఆ ప్రాసెస్లో అలా నా అప్పుడు మీరు ఎంత కాదనుకున్న రామ్ చరణ్ గారితో త్రూ అవుట్ జర్నీ ఉంటుంది. అవును, తక్కువ 80 to 100 days వర్క్. ఆ టైంలో ఆయన చూసినప్పుడు ఏమనిపించింది సార్? రామ్ చరణ్ గారు ఈజ్ సచ్ జెంటిల్మెన్ అండి, బ్యూటిఫుల్, రాయల్, వెరీ రాయల్ అండి. దట్ వాజ్ హిస్ థర్డ్ మూవీ. అసలు మగధీర తర్వాత వచ్చిన మూవీ అదే. అవునవును, మగధీర తర్వాత ఆరెంజ్ వచ్చింది. ఆరెంజ్ తర్వాత కరెక్ట్ ఫోర్త్ మూవీ. చైనా ఒక 40 days వెళ్ళామండి. చైనా మేము, సంపత్ గారు, రాంబాబు గారు, ఆమె కోడైటర్ రాంబాబు గారు, అంతే. వెరీ లిమిటెడ్ క్రూ చైనాలో. అప్పుడు చైనా ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. చైనాకి వెళ్ళాము, శ్రీలంక వెళ్ళాము. బ్యూటిఫుల్ జర్నీ అండి. వెరీ డిసిప్లిన్, వెరీ జెంటిల్మెన్, వెరీ హీ రెస్పెక్ట్స్ ఎవ్రీ వన్. సో సచ్ ఏ జాయ్ఫుల్, ఐ మీన్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ టు వాచ్ అండి. సో దట్ వాజ్ రియలీ గుడ్. సో అలా నేను అనుకున్నాను. సో దాని తర్వాత నాకేంటంటే ఇంకో అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ నేర్చుకోవాలని ఉండే, ప్రొడక్షన్ వైపు. అంటే సాధక బాధకాలు ఏంటి, అసలు ఏంటి అని చెప్పి గాలిపటం అనే సినిమా ప్రొడ్యూస్ చేశాను. కానీ దానికి లైన్ ప్రొడ్యూసర్ అండి. ఓకే. సో నేను అసలు క్రియేటివ్ సైడ్ అసలు ఇన్వాల్వ్ కాలేదు. లైన్ ప్రొడ్యూస్ సైడ్
అంటే దేనిలో ఉంటే దాని మీదే అంతే, నేను అస్సలు ఎప్పుడు ఇంటర్ఫియర్ కానండి. ఆ పేపర్ బాయ్ కానీ గాలిపటం కానీ నేను అసలు అన్నగాని నాకు నేను సినిమాకు ఇదే చేస్తాను, నీకేం కావాలో చెప్పు తీసుకొచ్చి పెడతాను. సో నాకు లైన్ ప్రొడ్యూసర్ ఇచ్చారు, దానికి డైరెక్టర్గా ఏం కావాల్సింది నేను మా ఎంఎస్ కుమార్ గారికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కలిసి అరేంజ్ చేసేవాళ్ళం అండి. అలా ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ పేపర్ బాయ్స్ అప్పుడు అనుకున్నాను ఓకే ఇట్స్ మై టర్న్ టు కమ్అట్ అండ్ డూ మూవీ. బట్ సంపత్ గారితో అసోసియేషన్ వల్ల కంఫర్ట్ వల్ల నేను ఇంకా అలాగే జర్నీ కంటిన్యూ అవ్వకుంటూ బెంగాల్ టైగరు, గౌతమ్ నంద, ఇంచుమించు సిటీ మార్ వరకు తర్వాత బయటకు వచ్చానండి. ఓకే, బయటకు వచ్చినా కూడా ఆయన మళ్ళీ మీకు పిలిచి మళ్ళీ మీరు చేయండి అని చెప్పి ఒక కథ ఇచ్చారు. అదే సింబా ఇచ్చారు. అదే ఎప్పుడైతే నేను ట్రయల్స్ పోతున్నప్పుడు మన ప్రొడక్షన్లో మనమే చేసాం కదా, నువ్వే నా ప్రొడక్షన్ 10 ఏళ్ళు నాతో పాటు అదే లాంచ్ దీంతో పాటు లాంచ్ కానప్పుడు మళ్ళీ వచ్చి పిలిచి ఇచ్చారు. దెన్ హోప్ఫుల్లీ ఈస్ హ్యాపీ విత్ దట్. సో యా అలా అదే బేసికలీ నాకు రచ్చ పేపర్ బాయ్ తర్వాతనే కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ ఉన్న అసోసియేషన్తో కొద్దిగా లెంత్ ట్రావెల్ అయ్యాను అంత కొంచెం. బెంగాల్ గౌతమ్ నంద అంటే గోపిచంద్ గారితో, రవితేజ గారితో కూడా మీరు చాలా బ్యూటిఫుల్ జర్నీ చేశారు. గోపిచంద్ గారితో ఇంకా కాంటాక్ట్, రవితేజ గారితో అంత కాంటాక్ట్ లేను. బట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ జర్నీ బికాస్ ఐ వాస్ వెరీ క్లోజ్ ఇన్నర్ సర్కిల్. అది 5 to 10 మెంబర్స్ ఉండే సర్కిల్లో మీరు ఉండేవాళ్ళు. అక్కడే మీ దగ్గర నుంచి వచ్చిన భీమ్స్ సిసిరోలి ఈరోజు రెచ్చిపోతున్నాడు. అసలు ఎక్కడ చూసినా భీమ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. వెరీ తెలుసండి, మాకు ఒక రూమ్లో కూర్చొని ఆయన దరువు వేసుకుంటూ పాటలు పాడుతుంటే మేము వినుకుంటూ ఎప్పుడు 2010లో మాషం ఆడుతున్నా ఏమైంది టైంలో చాలా ట్యూన్స్ ఆయన. మీకు గుర్తుంటే రామోజీ ఫిలిం సిటీలో బెంగాల్ టైగర్ షూటింగ్ అప్పుడు ప్రొడ్యూసర్ గారేమో కాదు ఈయన కాదు మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నాడు. ఎందుకంటే అప్పటికి ఏం లేదు కానీ సంపత్ గారికి నమ్మకమైన మీద. సంపత్ గారికి ఏమో అన్న బాగా చేస్తాడన్న మీరన్నా చెప్పండి అంటే మేము రాధామోహన్ గారికి చెప్పాం. ఓ ఈ విషయం తెలియదు, మీ పాత్ర కూడా ఉంది అందులో. ఆ రోజు నేను మా వాళ్ళు 2-3 వచ్చాము, పాటలు వినిపించితే ఇంకా పాపం భీమ్స్ ఏమో పక్కకి తీసుకెళ్ళి మాకు పాటలు వినిపించేవాడు పాపం అని వినండి అన్న. నిజంగా చాలా బాగుంటాయి బెంగాల్ టైగర్ సాంగ్ ట్యూన్స్ ఎంత బాగుండేది సార్. అందులో ఒక పాట రెడీగా ఉంది అప్పటికి ట్యూన్. అంటే అది పెడతారా సినిమాలో అయితే మ్యూజిక్ డైరెక్టర్ తీసుకుంటారా లేదు తెలియదు కానీ 2 పాటలు రెడీగా ఉన్నాయి అప్పటికే. అవి వినిపించాడు సార్, వినిపిస్తే సూపర్గా ఉన్నాయి అసలుకి. అందులో మాస్ సాంగ్ ఒకటి ఉంటుంది కదా బెంగాల్ టైగర్లో, అది వినిపిస్తే నిజంగా బాగున్నాయి కదా అది ఇది అని. ఇంకా ఆ రోజు మాకు యాక్చువల్లీ మా వర్క్ బెంగాల్ టైగర్కి సంబంధించి అక్కడ 2 hours మేము నిజంగా ఇది ఏదన్నా ఒకళ్ళ ఊరికే ఒక మాట వేయచ్చు అని చెప్పి దాదాపు ఈవినింగ్ మీకు ప్యాకప్ అయిపోయిందాక ఉన్నాం మేము ఆ రోజు. తమన్నా గారు ఉన్నారు ఆ రోజు సెట్లో. నా బాహుబలి రిలీజ్ అవుతుంది, దగ్గరలో ఉంది, ఇంకా అవలా. కానీ ఆ రోజు రవితేజ గారి టాపిక్ అయ్యా మీ అన్న ఎప్పుడు రిలీజ్ చేస్తాడో, మా సినిమాలో ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలని రాజమౌళి గారిని ఉద్దేశించి అన్నాడు. బొమ్మనిరణి గారు ఉన్నారు, ఇలా చాలా మంది ఉన్నారు ఆ రోజు సెట్లో. తమన్నా గారు ఉన్నారు, రవితేజ అన్న ఉన్నాడు, అందరూ ఉన్నారు, వెరీ క్లోజ్ ఉన్నారు. అంటే ఎక్కువ మంది లేరు, అందుకని మేము వచ్చాం ఆ రోజు ఏదో పని మీద. మీరు అప్పటికి ఇన్నర్ సర్కిల్ వచ్చేవారు కదా, తిరిగేవారు కదా. ఏముంది సంపత్ ఏంటంటే సంపత్కి ఫస్ట్ పిఆర్ నేనే, చాలా క్లోజ్ నాకు సంపత్. నాకు తెలియదు నాకంటే ముందు బట్ మన సర్కిల్ వచ్చేవారు కూడా అలా నాకు పరిచయం. బట్ భీమ్స్ చాలా కష్టపడ్డాడు చాలా. ఐ సీన్ మోస్ట్ ఆఫ్. ఇప్పుడు ఆయన నాకు అలా వచ్చి అలా స్టేజ్ మీద మాట్లాడుతుంటే పర్ఫెక్ట్, ఇతను కరెక్ట్. ఆ కష్టం కదా, ఎక్కడికక్కడ కళాంతలు ఇవ్వాలి కదా సార్. మరి పాపం అతనికి ఈ ఇండస్ట్రీలో పేషెన్స్గా ఉంటే వస్తుందండి. నిజంగా అదొకటి నమ్ముతాను, ఇండస్ట్రీ నీడ్స్ పేషెన్స్. ఈ ఎనీ డిపార్ట్మెంట్ పేషెన్స్, ఇట్ విల్ పే ఆఫ్ అండి. బట్ యూ నీడ్ టు బి పేషెంట్. కొందరికి 20 వస్తుంది, కొందరికి 60 వస్తుందండి, బట్ వస్తుంది. యూ నీడ్ టు బి పేషెంట్. 60లో వచ్చిన వాళ్ళంటే రిటైర్ అయిపోయి ఉద్యోగాలన్నీ అయిపోయి ప్రశాంతంగా రైటర్కి అప్పుడు కూడా రావచ్చు అండి, చెప్పలేము. అద్భుతమైన కథ రావచ్చు. కొందరు రైటర్స్కు అదే ఏజ్లో కూడా 50 yearsలో కొన్ని రైటర్స్ సినిమాలు అద్భుతాలు అయ్యాయండి. ఇప్పుడు మురళీధర్ గౌడ్ గారు ప్రశాంతంగా రిటైర్ అయిపోయారు. అదే కదా ఎగ్జాంపుల్. ఇప్పుడు బొమ్మనిరాని సార్ 45 years ఏజ్లో ఫోటోగ్రాఫర్ యాక్టర్ అయ్యాడు సార్. ఇప్పుడు నౌ హీ సచ్ ఎ గ్రేట్ యాక్టర్. సో మురళీధర్ గౌడ్ ఎంతమంది అదే చెప్తున్నా సార్. మీ నెక్స్ట్ సినిమాలో నన్ను కూడా తీసుకున్నా యాక్టర్గా చేస్తా అంటే ఈ సినిమాలో చేసుకునే లేదు సార్. అనిపిస్తుంది మేకప్ వేసుకోవటం అదృష్టం ఏమో అనిపిస్తుంది నాకు. అంటే చాలా తక్కువ మందికి కుదిరింది. అంటే నేను ఒకసారి కానీ ట్రై చేయాలి సార్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు యాక్టర్ వీళ్ళు డైరెక్టర్ అని ఏం లేదు సార్. ఇప్పుడు కలెక్టివ్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఎంతమంది డైరెక్టర్ యాక్టర్లు అవ్వలేదు సార్, కరెక్ట్. ఎంతమంది ప్రొడ్యూసర్ యాక్టర్ అవ్వలేదు. ఇప్పుడు
విటివి గణేష్ ప్రొడ్యూసర్ సార్. అవును. ఇప్పుడు ఎంత పెద్ద ప్రొడ్యూసర్ సార్ ఆయన, ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యాడు ఇప్పుడు. ఎంత డిమాండెడ్ యాక్టర్ ఇప్పుడు. ఇప్పుడు నటరాజన్ కానీ వాళ్ళందరూ డైరెక్టర్ డిఓపీలు అందరూ తమిళ్లో ఎంత పెద్ద యాక్టర్స్ అండి. నటరాజన్ తో నేను కలిసి 3 రోజులు ట్రావెల్ చేశాను సార్. ఆకి ఆయనే తెలుసు నితిన్ సినిమా ఉంది కదా, త్రివిక్రమ్ గారి సినిమాకి హీస్ ద కెమెరామెన్. అవును తెలుసు నట్టు అంటారు కదా, నట్టు అంటారు. కట్ చేస్తే మహారాజాలో ఏం క్యారెక్టర్ సార్. తర్వాత ఎంత మంచి రోల్ చేస్తారు, పెద్ద బ్లాక్ బాస్టర్స్, పెద్ద పెద్ద ఆయనకి ఇప్పుడు ఎట్లా కనుక్కున్నారు. ఇప్పుడు ఆయన ఎస్జే సూర్య ఉన్నాడు కదా రోల్స్, ఆ రేంజ్ వర్కౌట్ అవుతుంది ఆయనకి. అదే సార్ ఇప్పుడు సార్ ట్రై అయినా తప్పలేదు, క్లిక్ అవుతుంది అంతే అంటారు కదా. ఏదంటే కొండకు వెంటకేస్తే వస్తే కొండ వస్తుంది, అంటే వెంటకు పోతుంది. వెరీ నైస్ సార్. నాకు అసలు భలే ఉత్సాహం ఇచ్చారు. సరే మీరు ఆడిషన్స్ చెప్పండి, వస్తాను. ఆల్వేస్ ఎంకరేజ్ అండి. నేను మా సినిమాలో కూడా నాకు ఫరియాల్ మదర్ ఒకరోజు చూసానండి. చూసిన తర్వాత నాకు ఒక మహారాణి కైండ్ ఆఫ్ కావాలండి, అంటే లుక్ కావాలి. ఇక్కడ చూస్తే మనం తక్కువ నార్త్ నుంచి ఎక్కడ రావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళంటే పెద్ద సీనియర్ యాక్టర్స్ మనం ఆఫర్ చేయలేము. అది కూడా 1 day 2 days క్యారెక్టర్స్ అండి. మ్యామ్ మీరు నాకు క్యారెక్టర్ బాగా సెట్ అవుతారు చేస్తారంటే నేను చేయగలుగుతాను. షీజ్ అ పోయిట్ అండి, పోయిటరీ చేస్తున్నాం. పోయిటరీ రాస్తా, పోయిటరీ పర్ఫామ్ చేస్తున్నాం. నేను అలాంటి ఒక కాన్సర్ట్కి వెళ్ళాను. కాన్సర్ట్ వెళ్తే ఆ పోయిటరీలో ఆమెను చూసి ఒక నవాబి పని ఉంటుందండి అమ్మాయిలో, సారీ లేడీలో, ఫరే గారి మదరు. ఆ నవ్వి పని నాకు బాగా నచ్చింది. ద వే షీ వాక్, ద వే షీట్స్, అది నాకు అదే కావాల్సి ఉండే. అడిగాను లేదు చేస్తాను, నేను చేయించుకున్నానండి. మీరు చూసారు కదా అది కాన్ఫరెన్స్ రూమ్ లో స్పెక్స్ పెట్టుకొని ఈ లెక్కలు బద్దులు ఫరే వాళ్ళ మదరు. అవునా? అయితే మీరు ఆఫర్ లో ఉన్నట్టున్నారు. నాకు బాగా, ఎందుకంటే సార్ మీరు నమ్మరు, అంటే ఇది టూ మచ్ అని కాదు కానీ మనకు కరెక్ట్ పెడితే ఈ టేబుల్తో కూడా యాక్ట్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్రేమ్ యూఆర్ క్రియేటింగ్, ద కైండ్ ఆఫ్. ఇప్పుడు సార్ రాయితో ఈ శంబాలలో మీరు చూసి వచ్చారు, నేను చూడలేదు సినిమా, ట్రైలర్ చూసి అర్థమైపోయింది. భయపెట్టింది అందరినీ, అదో క్యారెక్టర్ కదా, అంతే కదా సార్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ సార్. అది సో ఇది చెప్పలేము సార్. యూ కుడ్ బి నెక్స్ట్ మంచి క్యారెక్టర్ యాక్టర్ విలన్ కూడా చూడండి. మీరు ఎక్కడన్నా మంచి ఫ్రెండ్ లో చూడండి నన్ను, నేను కూడా వచ్చేస్తాను. నాకు కూడా ఈ ఫైనాన్షియల్ గా నెలకు 10 రోజులు అక్కడ కష్టపడి మీరు కూడా వచ్చేసి మమ్మల్ని డబ్బులు ఆదామని. లేదు సార్, అంటే ఇప్పుడు ఫస్ట్ సినిమాకి ఇవ్వద్దు సార్, చూపించి డిమాండ్ని బట్టి డిమాండ్ అండ్ సప్లై కదా సార్, అంతే కదా. అంతే సార్. సార్ ఫైనల్గా గుర్రం పాపిరెడ్డి డైరెక్టర్గా ఎంత తృప్తిగా ఉన్నారు? మా ఆడియన్స్కి ఏం చెప్తారు, ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి? నేను అనుకున్న కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ తీసానండి. దానికి నాకు సహకరించిన మా ప్రొడ్యూసర్స్ జయకాంత్, బాబీ కానీ, అమర్ గారు కానీ, వేణు సద్ది గారు కానీ, ఎవర్ సో గ్రేట్ఫుల్ అండి. ఎందుకంటే ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ నాకు ఇచ్చారు, ఆ స్పేస్ నాకు ఇచ్చారు. ఎప్పుడైనా ఒక క్రియేటర్కు ఆ స్పేస్ ఇస్తే ఒక మంచి మొక్క మొలుస్తుందండి. అలాంటి మొక్కను మేము పెంచాము, ఆమె మొలిపించాము. అది మీరు థియేటర్లో మిస్ అయితే ఒకళ్ళు ఇప్పటికీ నడుస్తుంది, చూడండి. లేదంటే ఓటీటీలో వచ్చినప్పుడు చూడండి, తెగ ఎంజాయ్ చేస్తారు. దీనికి మొత్తానికి మాకు ఒక పర్సన్, ఒక మనిషిగా, ఓడిసే ఒక ఫోర్స్లా బ్యాకప్ ఉండి సంధ్యా గోలి గారు బాగా పూజ చేశారండి. మమ్మల్ని నమ్మి, మా టాలెంట్ నమ్మి పూజ చేశారు. ఆమె వల్లే ఈరోజు సినిమా దిగెళ్ళాము. ఎవర్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ దిస్ ఆర్టిస్ట్. ఇది ఒక కొత్తగా కామెడీ అండి, మీకు డెఫినెట్ నచ్చుతుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. మీ క్యారెక్టర్స్తో యూ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ క్యారెక్టర్స్ అండ్ ప్లీజ్ డూ వాచ్ దట్ మూవీ అండ్ సపోర్ట్ అస్ అండి ఇన్ క్రియేటింగ్ మెనీ మోర్ సచ్ వండర్ఫుల్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్. అయితే నాకు ఒక డౌట్ ఉంది, మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకు కూడా డౌట్ వస్తుందేమోనని చెప్పి డౌట్తో అడుగుతున్నాను. ఎందుకు సార్ ఎప్పుడు చూసినా బెంజో, బిఎండబ్ల్యూనో ఏదో క్యాబ్ పెట్టుకొని తిరుగుతుంటారు సార్? ప్రాబ్లం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి యూఎస్ ఫ్రెండ్స్ బాగుంటారు, క్యాబ్స్ అలవాటు అయ్యాయి సార్. 25 years నుంచి క్యాబ్స్ అలవాటు అయ్యాయి. 25 years నుంచి నేను మళ్ళీ ఎక్కడ సార్ లోకల్ క్యాబ్ పెట్టాను. ఎవడో ఫ్రెండ్ యూఎస్ నుంచి ఒక అంకుల్ సార్ వస్తే వాళ్ళతో తెప్పించుకొని అక్కడి నుంచి పెట్టాను. అందుకని వాళ్ళ క్యాబ్ స్టిచ్చింగ్ బాగుంటుంది సార్, ఫిట్టింగ్ ఇక్కడ రాదు. మన ఇక్కడ స్టోర్లో నేను కూడా తెప్పించుకునేవాడిని క్రికెట్ ఆడేటప్పుడు, చాలా బాగుంటాయి, బ్యూటిఫుల్ ఫిట్టింగ్ సార్. అది అలవాటు అయిపోయింది. అలాగలా పెట్టుకున్న జుట్టు పోయింది సార్, ఇక్కడ క్యాప్ మాత్రం పోలేదు. కానీ క్యాప్ పెట్టుకుంటే జుట్టు పోద్ది కదా సార్, వేడికి సర్క్యులేషన్ ఉంటుంది కదా, దానికి సర్క్యులేషన్ అది మనకు తెలియదు సార్. ఇప్పుడు తెలియక పెట్టుకున్నాము, ఏదో స్టైల్గా సెట్ అవుతుంది, ముఖానికి సెట్ అవుతుందని చెప్పి పెట్టుకున్నాము. అలా దానివల్ల ఈ పరిణామం ఉంటుందో మాకు తెలియదు. అలాగే ఇంచుమించు 25 years నుంచి పెట్టుకున్నాం సార్ క్యాప్, అలవాటు అయిపోయింది.
అంటే మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదు అసలు ఇంతవరకు క్యాప్ లేకుండా. నేను అసలు లాస్ట్ నేను 15 ఇయర్స్ పైన చూస్తున్నా. అక్కడ ఏమైనా ఆఫీస్ చూస్తుంటారు కానీ మరి పెద్ద మీరు గుర్తులేదు కావచ్చు. అప్పుడప్పుడు ఆఫీస్ ఉన్నప్పుడు పెట్టుకోలేండి క్యాప్ అక్కడ. ఓకే 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 బట్ అలవాటు అండి. సూపర్ 25 years నుంచి. సూపర్ సార్. మళ్ళీ మీరు ఒక బ్యూటిఫుల్ సినిమా తీసి నా కంట్లో పడేది నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని నటింపజేసి మీతో మెప్పులు పొంది వస్తానండి. రండి సార్, మంచి సినిమాలు తీద్దురండి, సినిమాలు తీయండి సార్ మీలాంటి వాళ్ళు. ఎందుకంటే ఆ క్రాఫ్ట్ అనేది ఎంత బ్యూటిఫుల్ క్రాఫ్టో ఒక లైన్ రాసినప్పుడు తెలిసిద్ది, మనం ఒక సీన్ తీసినప్పుడు తెలిసిద్ది. మీరు ఎంత బాగా తీశారో నాకు తెలుసు. 2 సినిమాలు కూడా మీరు అప్ టు ద మార్క్ తీశారు. కానీ మీ సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ అనే ఒక మాటని వచ్చినప్పుడు మీరు ఎలా తీసుకుంటున్నారు? ఏదో మా వల్ల కూడా ఎక్కడో తప్పైంది సార్, క్యాలిక్యులేషన్ తప్పై ఉంటుంది సార్. దీంట్లో బ్యాకప్ చేసుకోవడానికి ఏం లేదు, ఎక్కడో మిస్టేక్ అయింది. నెక్స్ట్ సినిమాల నుంచి లేదు సార్, వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇక్కడ ఏంటంటే కాస్టింగ్ విషయంలో కొద్దిగా అయిపోయి, కాస్టింగ్ అంటే నేను కాస్ట్ ఫెయిల్యూర్, అదే ఆ కాస్టింగ్ విషయంలో కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. అదే కాస్టింగ్ విషయంలో యోగి బాబుని తీసుకొచ్చేసి దానికే ఎక్కువైంది సార్. అలా అని అనుకున్నాము. అక్కడ కొద్ది దెబ్బేసింది సార్. మళ్ళీ ప్రొడక్షన్ ఒక 3 months వెయిట్ చేయడం యోగి బాబు వల్ల, దానివల్ల కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. బట్ ఐ థింక్ నాకున్న ఎక్స్పీరియన్స్తో ఐ థింక్ వీ షుడ్ బి రెక్టిఫైంగ్ దట్ ప్రాబ్లమ్ నెక్స్ట్ మూవీలో అండి. ఫ్యూచర్ ఇప్పుడు వీఆర్ ఎవ్రీడే లెర్నర్స్ సార్. అవును, ఎగ్జాక్ట్లీ. తప్పేం లేదు దాంట్లో లేదు సార్, నేను ఓపెన్గా చెప్తాను కదా. అందుకే చెప్తున్నా, నేను కూడా మిమ్మల్ని ఒక మంచి డైరెక్టర్ ఉండాలి, ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇప్పుడు జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా జరిగిన ఒప్పుల్ని బ్యూటిఫుల్గా ఇంకా ఎవాల్వ్ చేసి అద్భుతమైన సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరూ మీకోసం మళ్ళీ ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఎవరు సచ్చే నేను ఇంత బాగా మాట్లాడతానని తెలియదు నాకు. నేను చాలా ఇంట్రోవర్ట్ అండి. కొందరి మధ్య ఓపెన్ అవుతాను నేను, అందులో మీరు ఒకరు శివ గారు. నిజంగా చాలా ఇంట్రోవర్ట్ నేను, ఎక్కువ మాట్లాడాను. మన క్లోజ్ సర్కిల్ అసలు నేను ఇంకా చాలా మాట్లాడతాను. బట్ ఇక మనకున్న లిమిటేషన్స్తో ఇంత మాట్లాడాను నేను. చాలా బాగా మాట్లాడాను. సో హ్యాపీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచి కంటెంట్ ఉంది మీలో, అది తెలుస్తుంది. ఇంకా ఓటీటీ ప్రేక్షకులు అలవాటైనప్పుడు హూ ఈజ్ హీ అని చెప్పేసి మళ్ళీ మీ గురించి ఒక సెర్చింగ్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఇది చూశారు కదా, గుర్రం పాపిరెడ్డి అనే సినిమా. నేను ఊరికే పైన మాటలు కాదు, మీరు వెళ్ళి చూడండి. ఆ లైన్ రాయటం ఎంత కష్టం, ఆ తీయటం ఎంత కష్టం, ఒక చిన్న కాంటెంట్ని పట్టుకొని ఎంత బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ అనేది మీరు చూస్తే మీరే అర్థం చేసుకుంటారు. ఆల్ ది వెరీ బెస్ట్ మన డైరెక్టర్ గారికి, మన మురళీ మనోహర్ గారు. అద్భుతంగా తీశారు, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. 2.5 గంటలు క్లియర్గా ఉంటుంది. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరూ ఇలాంటి టాలెంటెడ్ పర్సన్ పరిచయం చేస్తుంటారని మీకు తెలుసు. నేను మీ శివ మల్లాల.